హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది ఒక స్మాల్ స్టోరీస్ ఇష్టపడేవారు ఉంటే మినీ కథల మణిహారం అనే లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ప్రేమ సంగమం. గ్యాంగ్ స్టార్ దేవరాజ్ అని కొందరు అంటారు, పేదల పాలిట దేవుడు అని కొందరు అంటారు, దుర్మార్గుల పాలిట సింహ స్వప్నము అంటారు. అతను ఉండే ఏరియాలో ఏదైనా తప్పు జరిగితే పోలీసుల నుంచి, కోర్టు నుంచి శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ దేవరాజు దృష్టికి వెళ్తే అతను తప్పు చేశాడు అంటే టికెట్ చాలా స్పీడ్గా కన్ఫర్మ్ అయినట్టే. ఇక ఆ నేరస్తుడు కాపాడాలి అని ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని కావిలి ఉన్నా అతనికి మరణం తప్పదు. అలాంటి ఒక పవర్ఫుల్ మ్యాన్ దేవరాజు. అతను ఎవ్వరికి ఎలా కనిపించాలో అలా కనిపిస్తాడు, ఆల్ రౌండర్. అతను ఒక కారులో ఉండి 4 ఏళ్ల శాన్వికాతో మాట్లాడుతున్న శర్వాణిని చూస్తున్నాడు. ఆమె అతనిని పట్టుకోవటానికి వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని అందరూ అనుకుంటారు. శర్వాణి పక్కన ఆమె భర్త, అక్కడ లీడింగ్ పార్టీలో ముఖ్యమైన నాయకుడు బిజినెస్ మ్యాన్ హర్ష. వాళ్ళిద్దరిని చూస్తే ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా జంట చాలా అద్భుతంగా ఉంది. కానీ దేవ్ చూసేది మొదట శాన్వికని చూసి శర్వాణిని టాప్ టు బాటం కసిగా చూస్తున్నాడు. నెంబర్ 1 మనిషి అయిన దేవ్ పెళ్ళయి ఒక బిడ్డకు తల్లైన శర్వాణిని అలా ఎందుకు చూస్తున్నాడు అనుకుంటున్నారా? అదే ప్రేమ సంగమం. అతని చూపులు శర్వానికి గుచ్చుకుంటున్నాయి. చుట్టూ చూసింది. ఈరోజు పాపని వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయటానికి వచ్చారు. ఆమె అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆమె మనసు ఏదో అలజడి. అదేంటి అర్థం కావటం లేదు. ఆమె తడబాటు దేవు కనులను దాటిపోలేదు. శర్వాణి తడబడుతూ చుట్టూ చూస్తుంది. తను పోలీస్ ఆఫీసర్, అందులో కాస్త స్పెషల్ ఆఫీసర్ కదా. ఆమె పసిగట్టలేనిది ఏమీ ఉండదు. అలా చూస్తుంది, కానీ ఏమీ అర్థం కావటం లేదు. ఇన్ని రోజులు శర్వాణి వేరే చోట జాబ్ చేస్తూ ఇక్కడికి ప్రమోషన్ పై వచ్చింది. శర్వాణి, హర్ష ఇద్దరు పాపని జాయిన్ చేసి జాగ్రత్తలు చెప్పి దేవు కారు ఎదురుగా ఉన్న కారులో హర్ష కూర్చుంటూ ఏదో మాట్లాడుతూ, రా వెళ్దాము, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను, ఈరోజు ఫస్ట్ డే కదా, చాలా గ్రాండ్ వెల్కమ్ అంటుంటే శర్వాణి అదేమీ వినటం లేదు. ఫ్రంట్ సీట్లో కూర్చుని డోర్ వేసి పక్కన మిర్రర్లో చూడగానే వెనక నుంచి దేవ్ మిర్రర్లో కనిపించగానే ఒక్కసారిగా ఆమె తల బయట పెట్టి వెనుకకు చూసింది. అప్పటికి ఆ కారు గ్లాసు క్లోజ్ అయిపోయి ఆ కారు మూవ్ అయిపోతుంటే తను ఏదో తత్తరపాటుగా ఆ కారుని చూస్తుంటే, హర్ష, ఏమైంది? స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి కొంచెం కంగారుగా ఉన్నావు. మీరు పోలీస్ ఆఫీసర్, మీకు తెలుసా? అందులో చాలా స్పెషల్గా వచ్చారు. నీ బాబు రికమెండేషన్, నా బాబు పొలిటికల్ పవర్ తోటి అంటుంటే శర్వాణి హర్షాని చూస్తూ, నా టాలెంట్తో నాకున్న జాబ్ చాలు, రికమెండేషన్లు పొలిటికల్ పవర్ తోటి నేను వస్తాను అనలేదు. మీరే ప్రత్యేకంగా రమ్మని రిక్వెస్ట్ చేశారు అని శర్వాణి అంటుంటే హర్ష, తను రమ్మని రిక్వెస్ట్ చేయటం ఓకే, ప్లస్ పొలిటికల్ పవర్ డిపార్ట్మెంట్ హై పవర్ ఉపయోగించినా కానీ శర్వాణి నో చెప్పాక వాళ్ళ పవర్ పనిచేయలేదు. కానీ ఒకరి రిక్వెస్ట్పై అందరి ఒత్తిడిపై వచ్చింది. ఎవరి స్వార్థానికి వాళ్ళు, తన ఫ్యామిలీ మెంబర్స్ తనని వాడుకోవటం ఆమెకు నచ్చటం లేదు. కానీ ఎప్పుడూ ఆమె మనసు చెప్పేదొకటే, నీతి న్యాయం. మనం ఏ పోస్ట్లో ఉన్నా కానీ మనం దానికి న్యాయం చేస్తూ బతకాలి అనేది ఆమెకు ప్రేమగా చెప్పిన మాటలు. అందుకే ఎక్కడ ఉన్నా నిస్వార్థంగా పనిచేస్తుంది. ఆడపిల్ల అయినా కానీ అలంకరించుకోవాలి, ఆడంబరాలకు పోవాలి అని ఎప్పుడూ ఆలోచించదు. చాలా సాదా సీదాగా ఎప్పుడు ప్రజల పక్షాన నిల్చొని తను చెయ్యగలిగిన వరకు చేస్తూనే ఉంటుంది. ఆమె మనసు ఎటువంటిది అయితే శాన్విక అని కూతురు పేరు పెట్టుకుంటుంది. శాన్విక అంటే మంచిని అనుసరిస్తూ గౌరవింపబడేది. తన బిడ్డలానే ఆమె జాబుని ఆలోచిస్తుంది. అన్యాయం జరిగితే న్యాయ పోరాటంలో 100% పోరాడుతుంది. అవసరమైతే అపరకాలిగా కూడా మారుతుంది. ఎంతటి మీసమున్న మగాడైనా
నేను తప్పు చేసి కూడా తప్పించుకోగలను అనేవాడికి మాత్రం శర్వాణిలో మరొక రూపాన్ని వాళ్ళు చూడాల్సి ఉంటుంది. అంత పవర్ఫుల్ లేడీ. ఆమె మనసు అలజడి ఆమెకు స్పష్టంగా అర్థమైంది. కారు మిర్రర్లో దేవు రూపం. అది భ్రమ నిజమా అర్థం కాలేదు, కానీ అది నిజమే అని ఆమె మనసుకు పక్కాగా చెప్పింది. అలా కళ్ళు మూసుకోగానే ఆమె జీవితం ఎక్కడికో వెళ్ళింది. వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు చెంపలపై జారుతున్నాయి. హర్ష శర్వాణిని చూస్తూ, మేడం మీరు ఇంత వీక్ అని ప్రజలకు తెలిస్తే మిమ్మల్ని ఇక్కడ కబడ్డీ ఆడేస్తారు. ఇంతకుముందు మీరు పనిచేసి వచ్చిన చోట అంత మంచి మనుషులు ఇక్కడ లేరు. ఇక్కడ మరీ దారుణమైన మనుషులు. కళ్ళ ఎదురుగానే ప్రాణాలు తీస్తారు, సింపుల్గా వెళ్ళిపోతారు. అదేం విచిత్రమో, ఒక్కరు సాక్ష్యం చెప్పడానికి రారు. పోలీసులు అంత కష్టపడ్డా కానీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవాడు ఒక్కడు ఉండడు. అలా ఈ సిటీని ఒక్కడే ఏలేస్తున్నాడు. ఇక్కడ రాజకీయ పవర్ పని చేయటం లేదు, మీ డిపార్ట్మెంట్ పవర్ పని చేయటం లేదు. అందుకే మిమ్మల్ని కాస్త రిక్వెస్ట్ చేశాము. సామధాన దండోపాయాలు మీపై ఉపయోగించాము. ఎందుకంటే మీ నీతి నిజాయితీ మీ ధైర్యం మీలాంటి ఒక ఆఫీసర్ అయితేనే ఇటువంటి ఒక దుర్మార్గుడికి శిక్షించటానికి మీరు అపర ఖాళీలా మారతారు కదా. మీ పెర్ఫార్మెన్స్ మేము లైవ్లో చూడటానికి సిద్ధంగా ఉన్నాము అన్నాడు. హర్ష అంతా డబ్బ కొట్టుకుంటున్నా కానీ ఆమె వాళ్ళు కోరుకుంటే రాలేదు. ఆ సంగతి హర్షకి తెలియదు. శర్వాణి కోపంగా, నేరం చేసిన వాడు నా నుంచి తప్పించుకోవటం అంటే అది కళ, ఇది అందరికీ తెలిసిందే కదా అంటూ ఆఫీసు వస్తే తాను దిగుతుంటే, హర్ష ఈవినింగ్ రిసీవ్ చేసుకోనా అన్నాడు. శర్వాణి, అవసరం లేదు, నేను శాన్విని తీసుకుని వచ్చేస్తాను. మీరు మా కోసం ఏం టైం కేటాయించవలసిన లేదు అన్నది. హర్ష, భర్త భార్యకి టైం ఇవ్వటం లేదు అని గోల చేస్తారు అందరూ లేడీస్. అదేం విచిత్రమో, నేను నా భార్య కోసం ఎంత టైం ఇస్తాను అన్నా తను తీసుకోదేంటో అని ఎటకారంగా అన్నాడు. శర్వాణి ఒక ఇంటి అడ్రస్ చెప్పి, అక్కడ మీకోసం ఎదురు చూసేవారు ఉన్నారు కదా, వాళ్ళ కోసం టైం ఇవ్వండి, నాకు అవసరం లేదు. నా జాబ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు టైం ఇచ్చే అంత టైం కూడా నా దగ్గర లేదు అంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు అందరూ శర్వాణికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తను తన రూమ్లో కూర్చుని ఫైల్స్ అన్ని చెక్ చేస్తుంది. ఎందుకంటే తను వచ్చిన పని తాను చూడాలి కదా. అలా ఫైల్స్ చూస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ దేవరాజుపై చాలా కేసులు పెట్టింది. అదేంటో ఒక్కరు కూడా ప్రజలు పెట్టలేదు. డిపార్ట్మెంట్ పెడితే సాక్షి సంతకాలు చేయటానికి కూడా లేరు. కానీ వీళ్ళు మాత్రం కేసులు ఫైల్ చేసి పెట్టుకున్నారు. శర్వానికి దేవ్ ఫోటో కనిపించగానే ఆమెకి ఏదో పెయిన్ ఇప్పుడు అర్థమైంది. ఇక్కడికి తండ్రి, ఆమె మొగుడు, ఆమె ఫ్యామిలీ అందరూ రాను అంటే ఎందుకు తీసుకుని వచ్చారు. శర్వాణి ఎప్పుడు ఫ్యామిలీ మాట వినదు. వాళ్ళంతా చేసినా కానీ వినలే. కానీ ఆమెపై ఆఫీసర్ సారథి గారు, నీ ఫ్యామిలీ చెప్తుంది అని కాదమ్మా, అక్కడ మంచి చెడు గ్రహించి నువ్వు అబ్జర్వ్ చెయ్యి. అక్కడ చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అంటారు, ఒక్కటి కూడా బయటికి రాదు. అందుకోసమైనా నువ్వు వెళ్ళాలి అని అతను చెప్పాడు. ఎందుకు చెప్పాడు అతనికి తెలుసు. అలా ఇప్పుడు దేవ్ ఫోటో ఆ ఫైల్లో చూస్తూ, నాకు లేని కక్ష, నా జీవితం గురించి నా ఫ్యామిలీకి అంత ప్రేమనా అని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక గ్యాంగ్స్టార్ రాజ్యమేలుతున్నాడు, విచక్షణ లేకుండా అని ఆమె తెలుసుకుంది. కానీ అతను ఎవరో ఆమెకు తెలియదు. ఇప్పుడు దేవరాజ్ అంటే అస్సలు నమ్మలేకపోతుంది. దేవ్ కనుక నిజంగా అందరూ ఆరోపించే నేరాలు చేస్తే ఆమె ఖచ్చితంగా కటకటాల వెనక్కి పంపించేస్తుంది. కానీ ఒకప్పుడు చాలా ప్లాన్గా దేవ్ లైఫ్తో ఆడుకున్న ఆ కుటుంబం ఇప్పుడు కూడా ఆడుకుంటుందా? ఇప్పుడు ఆమె చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. ఒకప్పుడు అంటే తన చేతిలో ఏ పవర్ లేదు. దేవ్ నిజంగా అందరూ ఆరోపించే నేరాలు చేసినా కానీ అతని జీవితాన్ని అలా చేసింది ఆమె ఫ్యామిలీ. ఎవరో ఏదో చేశారని దేవ్ అలా చేయటం తప్పు కదా. అతను చూపించిన ఆదర్శాలు ఎంతో మంది జీవితాలకు వెలుగు అయ్యాయి. అతని జీవితం అలా ఎందుకు ఆర్పేసుకుంటున్నాడు అని బాధ. అలా డిపార్ట్మెంట్ని పిలిచి కేసు ఫైల్ చేశారు, బాగానే ఉంది, కనీసం సాక్ష్యంగా సంతకాలు లేవు అంటుంటే, అతని మీద మీరు కేసులు పెట్టడమే కానీ ప్రజలు పెట్టకపోతే తనని ఎలా కస్టడీలోకి తీసుకునేది అని శర్వాణి అంటుంటే, ఆమె కింది ఆఫీసర్, మేడం కళ్ళారా చూస్తున్నాము అక్కడ జరిగేటివి, కేసు ఫైల్ చేస్తున్నాము, డిపార్ట్మెంట్కి
విట్నెస్ సరిపోదు, ప్రజల నుంచి రావాలి. ప్రజలు ఎవ్వరూ అతనిని ఎదిరించి సంతకాలు పెట్టరు. అంత భయం దేవరాజ్ అంటే. ప్రజలను భయపెట్టేస్తున్నాడు అని అతను చెప్తుంటే శర్వాణి, దేవులో అంత మార్పా? ఒకప్పుడు కాలేజీ డేస్లో యూనియన్ నాయకుడిగా స్టూడెంట్స్ని ఎంత మోటివేట్ చేశాడు. చదువు విషయంలో పేదరికం ఉండదు, ఎవరి తెలివితేటలు వాళ్ళవి. ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చిన వాళ్ళు కాలేజీ చెప్పిన ఫీజులు కట్టి ఫోజుగా వచ్చిన వాళ్ళు ఫోజులు కొడుతుంటే వీళ్ళలో భయాన్ని పోగొట్టి ఇక్కడ ఎవరు ఏంటి అనేది కాదు, చదువులో టాపర్ ఎవడైతే వాడే అన్నట్టుగా దేవరాజు బాగా చదువుకుంటూ అందరినీ మోటివేట్ చేసేవాడు. అలాంటి వాడు అందరినీ భయపెట్టడం, ఆ విషయాన్ని సహించలేక ఈసారి మన డిపార్ట్మెంట్ని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు చెప్పండి, ఆన్ ది స్పాట్ నేనుంటాను అన్నది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న డిపార్ట్మెంట్లో కొందరు ఆమె నుంచి ఆమె మంచి సీరియస్ వర్క్లో ఉండగా, మేడం దేవరాజు మనుషులకు ఎమ్మెల్యే మనుషులకు గొడవలు జరుగుతున్నాయి, వెళ్దామా అన్నారు. శర్వాణి వెహికల్ వెంటనే అరేంజ్ చేయమని వెళ్దాము అన్నది. శర్వాణి వెహికల్కి డ్రైవర్గా ప్రదీప్, అతను ఆ ఊరి ఎస్ఐ. కానీ అతనే స్వయంగా మేడానికి డ్రైవర్గా ఉంటాను అంటే ఆమె సెక్యూరిటీ పర్పస్గా ప్రదీప్ని అరేంజ్ చేశారు. శర్వాణి హడావుడిలో ప్రదీప్ని చూడలేదు. ఇక్కడ ఎమ్మెల్యే మనుషులు అంటే హర్ష తండ్రి బ్రహ్మ తరపున మనుషులు దేవరాజు మనిషిని పిచ్చకొట్టుడు కొడుతున్నారు. అది తెలిసిన దేవరాజు మనుషులు స్పాట్ దగ్గర గలాటా పెట్టేవాళ్ళు పెడుతూనే ఉన్నారు. దేవరాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ రానే వచ్చింది. అన్న మనవాడిని వాళ్ళు ఏదో అమ్మాయిని అడ్డు పెట్టుకొని అమ్మాయిని మనవాడు లవ్ చేసి కడుపు చేసి ఇప్పుడు కాదని మోసం చేశాడు అని బాగా కొడుతున్నారన్న. అక్కడ అమ్మాయి ఉండటం వల్ల వాడిని మేము సేవ్ చేయటానికి కూడా కలవటం లేదు అని చెప్పారు. దేవరాజు వెంటనే తన వెహికల్తో స్పాట్లోకి చేరుకున్నాడు. అప్పుడే శర్వాణి వెహికల్ కూడా అక్కడ ఆగింది. దేవరాజు శర్వాణిని చూడలేదు, కానీ శర్వాణి దేవరాజుని చూస్తూ అక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తూ దిగుతుంది. దేవరాజు అక్కడికి చేరగానే ఎమ్మెల్యే మనుషులు దేవరాజు మనుషులు సైలెంట్గా నిల్చొని, ఎమ్మెల్యే మనుషులు అన్నా మేము తప్పు చేసిన వాడిని మాత్రమే దండిస్తున్నాము అని చాలా వినయంగా చెప్తుంటే దేవరాజు ఆ కింద దెబ్బలతో ఉన్న వాడిని చూశాడు. అబ్బాయిపై నింద వేసిన అమ్మాయిని చూశాడు. అంతే, ఒక్క నిమిషంలో దేవరాజు తన పాకెట్లో ఉన్న గన్ తీశాడు. ఎమ్మెల్యే మనుషుల్లో ఒకరిని తూట్లుగా కాల్చి పడేశాడు. ఆ కింద పడ్డ అబ్బాయిని వెంటనే హాస్పిటల్లో చేర్పించమన్నాడు. ఎమ్మెల్యే మనుషులు షాక్. శర్వాణి అదంతా చూస్తూ ఆ పిల్ల ఏడుస్తుంటే ఆ పిల్లకు అన్యాయం న్యాయం జరగాలి అని ఎమ్మెల్యే మనుషులు చూస్తుంటే ఎమ్మెల్యే మనుషుల్లో ఒకరిని టార్గెట్ చేసి దేవరాజు తన యాటిట్యూడ్ చూపిస్తున్నాడా అని కోపంతో, అమ్మాయిని బాధ పెట్టడం అంటేనే దేవరాజుకు తెలియదు, అటువంటిది ఒక అమ్మాయి అంత బాధపడుతుంటే తనకి న్యాయం చేయకుండా ఆమెను మోసం చేసిన వారిని హాస్పిటల్కి పంపించాడు. అతను ఒకప్పుడు దేవు కాదు అని ఆమె గన్ తీసి దేవరాజుని మనసుని చంపుకొని పిట్టను కాల్చినట్టు కాల్చటానికి ఎక్కుపెట్టింది. శర్వాణి అలా చేస్తుంటే దేవరాజు మనసులో అన్నా అని గట్టిగా కేక వేయటం, దేవరాజు అలర్ట్ కావటం, ఆమె నుంచి వస్తున్న బుల్లెట్ని తప్పించుకుంటున్నాడు. కానీ శర్వాణి మంచి షూటర్, తన గన్లో లోడ్ అయినవి ప్రతి బుల్లెట్ బయటికి వస్తుంది. దేవరాజు 5 బుల్లెట్లను తప్పించుకున్నాడు. ఆ ఏడుస్తున్న పిల్ల జుట్టుని పట్టి శర్వాణి కాళ్ళ మీద ఫోర్సుగా వేసేటప్పుడు తనకు దగ్గరగా ఉన్నాడేమో లాస్ట్ బుల్లెట్ తన పొట్టలో దూసుకుని పోయింది. ఆ బుల్లెట్ దేవరాజు కడుపులో చీల్చుకుంటూ పోయేటప్పుడు ఆ రక్తం మొత్తం శర్వాణి ఫేస్ పై పడింది. ఆ క్షణం ఆమె దిక్కులు పిక్కటిల్లేలా ఏడవాలి. కానీ ఒక బాధ్యత గల ఉద్యోగిగా తన మనసుని గత కొంతకాలంగా డ్యూటీ కోసం అంకితం చేసింది. ఒకప్పటి ప్రేమ ఆమె మనసును బాధను రేపుతుంటే అలా వాలిపోతున్న దేవరాజును చూస్తూ ఆమె కన్నీళ్లు కూడా బయటికి రానివ్వలేని నిస్సహాయ స్థితిలో ఆమె ఉండగా అక్కడ చాలా గందరగోళం అయిపోయింది. ఎందుకంటే దేవు రక్తపు మడుగులో ఉంటే వరకు ప్రజలు అతని మనుషులు ఎమ్మెల్యే మనుషులు మీద విజృంభించే వరకు శర్వాణి పోలీస్ ప్రొటెక్షన్తో ఎమ్మెల్యే మనుషులను సేవ్ చేసి ఆమె కాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకుని తను కారులో బయలుదేరింది. ప్రదీప్ కూడా దేవరాజును చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని శర్వాణి బండి తీయ మనగానే అతని మనసులో బాధను అతను అణుచుకొని
డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అతన్ని ఇప్పటికి కూడా శర్వాణి చూడలే. ఎందుకంటే ఆమె మనసు అంతకంటే భారంగా, భరించలేని వేదనతో ఉన్నది. ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అన్నా మనం చేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది, కానీ దేవరాజు బతికితే మాత్రం ఈసారి వాడే ఎమ్మెల్యే. మీరు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు, కానీ 6 బుల్లెట్లలో కనీసం 2 తగిలితే బాగుండేది. శర్వాణి మేడం బుల్లెట్ని తప్పించుకున్నాడు అంటే నాకు చాలా డౌట్గానే ఉంది అని అంటే బ్రహ్మ. నా కోడలు వాడిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తుందిరా, నాకు ఆ సంగతి తెలుసు. ఆమె బుల్లెట్లు గురి తప్పలే, వాడే తెలివిగా తప్పించుకున్నాడు. ఏదో ఒక రకంగా దేవరాజుని హాస్పిటల్లో వేసేయటానికి ప్రయత్నించండి. ముందు ఆ పిల్లని నా కోడల నుంచి దూరం చెయ్యండి అని అంటుంటే ఎమ్మెల్యే మనసులో ఆ అమ్మాయిని దేవరాజు లాస్ట్ మినిట్లో శర్వాణి కాళ్ళ దగ్గర వేశాడు. అతని ఇంటెన్షన్ ఆ పిల్ల నుంచి నిజం తెలుసుకోమని. కానీ శర్వాణి మేడం ఆ పిల్లని నేను కాపాడతాను అన్నట్టు తనతో ఉంచుకుంది అనగానే ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఫ్లవర్ వాజును నేలకేసి కొడుతూ, మీరందరూ అక్కడుండి ఏం పీకుతున్నారా? ఎప్పటి నుంచో దాని చేతులతో వాడిని చంపేపియాలని ఎంత ప్లాన్ చేశాము, చెత్త నా కొడకల్లారా. ముందు శర్వాణి నుంచి ఆ పిల్లను మాట్లాడకుండా తప్పించే ఏర్పాటు చేయండి. డిపార్ట్మెంట్లో అందరూ మనవాళ్లే ఉన్నారు కదా, చెప్పి సావండి అని కోపంతో ఫోన్ పెట్టేశాడు. శర్వాణి ఆమెకు బాధతో, గుండె బరువుతో కళ్ళ వెంట నీళ్లు ఆగనంటూ వస్తున్నాయి. అవి ఎందుకు అంటే ఆమె పడుతున్న బాధ. ఆమె ప్రాణమైన వాడిని ఆమె చేతులతో చంపేయాలి అని చూసిన ఆమె మనసు. అసలు ఆడపిల్లకి అన్యాయం జరిగితేనే తట్టుకోలేని దేవరాజు ఈరోజు ఒక అమ్మాయి అన్యాయం జరిగింది అని అక్కడ నిలుచుంటే అసలు ఆ అమ్మాయిని ఏంటి అని కనుక్కోకుండా ఆ అమ్మాయి చెప్పిన వాడికి పనిష్మెంట్ తీసుకుంటుంటే వాడిని ఏమీ అనకుండా ఎమ్మెల్యే మనిషిని పిట్టను కాల్చినట్టు ఎందుకు కాల్చాడు? ఇప్పుడు దేవరాజుకి ఎలా ఉందో ఆమె మనసు ఆరాటం. ఆమె కళ్ళల్లో నుంచి జారుతున్న కన్నీళ్లను డ్యూటీలోకి రావద్దు అని చెప్పే వాటిని లోపల అణిచివేస్తూ ఆ అమ్మాయిని చూసింది. ప్రదీప్ శర్వాణి ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. దేవరాజుని కాల్ చేశాక ఆమె పడుతున్న వేదన. ఆమె వృత్తికి ఆమె న్యాయం చేసింది, కానీ ఆమె మనసుకు సమాధానం చెప్పుకోలేక ఒక ఆడపిల్లగా ఆమె కన్నీళ్లు జారుతుంటే ప్రదీప్కు చాలా బాధగా అనిపించింది. ప్రాణానికి ప్రేమించిన ఒక వ్యక్తిని తన చేతులతో చంపటం అంటే ఆమె పడుతున్న వేదన అతనికి అర్థమైంది. శర్వాణి అమ్మాయి కేసి చూస్తుంటే ప్రదీప్ కూడా ఆ అమ్మాయి కేసి కోపంగా చూస్తూ, ఎంత పని చేశావే, ఒక్క నీ జీవితం కోసం అందరి మనసుల్లో దేవుడుగా ఉన్న మనిషిని చంపటానికి పూనుకున్నందుకు నీకు భగవంతుడు మంచి పనిష్మెంట్ ఇచ్చాడు అని కోపంగా అమ్మాయిని చూస్తూ కసిగా నవ్వుతున్నాడు. అమ్మాయి ప్రవర్తన చాలా తేడాగా ఉంది. అమ్మాయి చెప్పినట్టు అక్కడ అబ్బాయి పనిష్మెంట్ తీసుకున్నాడు. అతను ఏమీ చనిపోలే, ఇంకా అతను హాస్పిటల్లో చేర్పించారు. అతనితో ఈ అమ్మాయి జీవితం చక్కబెట్టొచ్చు, కానీ చచ్చినవాడు దినుమగుడు అనేలా ఏడుస్తుందేంటి అని శర్వాణి కూడా కొంచెం డౌట్గానే ఉంది. అమ్మాయిలో ఏదో చెప్పలేని బాధ శర్వాణి నుంచి దాటిపోవటం లేదు. ఆఫీస్కి వెళ్ళాక నిదానంగా కనుక్కుందాం అని సైలెంట్గా ఉంది. అలా తన రూమ్లోకి అమ్మాయిని తీసుకుని వెళ్ళాక డిపార్ట్మెంట్లో మనుషులు, మేడం ఈ అమ్మాయిని మేము ప్రొటెక్ట్ చేస్తాము అన్నారు. శర్వాణి టైం చూస్తూ, శాన్వి స్కూల్ అయిపోయి ఉంటుంది అని కంగారుతో, బేబీ కోసం ఎవరినైనా పంపించారా అన్నది. అతను, హా మేడం, శాన్విని తీసుకుని రావటానికి మీ డ్రైవరే వెళ్ళాడు, ఇక్కడికే తీసుకుని రమ్మని చెప్పాము అంటే తను కాస్త ఊపిరి పీల్చుకొని అమ్మాయిని చూస్తుంది. అమ్మాయిని ఏదో అడిగే లోపల మేడం కాఫీ అంటూ ఒక స్ట్రాంగ్ కాఫీ అక్కడ పెట్టారు. శర్వాణి కాస్త ప్రెజర్ మీద ఉంది కదా, అలా ఏదో ఆలోచించుకుంటూ కాఫీ సీప్ చేస్తుంది. బయట ఉన్న ఆఫీసర్ టైం చూసుకుంటూ ఉన్నాడు. మేడం టీ తాగే వరకు శాన్వి రావాలి అని. ఎందుకంటే శాన్వి వస్తే శర్వాణి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయిని ఏమీ మాట్లాడించకుండా ఉంటుంది. కాఫీ తాగి కప్పు అక్కడ పెట్టి మరలా అమ్మాయిని చూస్తూ ఏదో అడిగే లోపల శాన్వి మమ్మీ అంటూ వచ్చేసింది. శాన్విని తన ఒడిలో కూర్చోబెట్టుకొని టైం చూస్తూ ఎదురుగా ఉన్న ఆఫీసర్తో, దేవరాజు చంపేసిన అబ్బాయి పేరెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకోండి, ఈ అమ్మాయిని మోసం చేసిన అబ్బాయిని అరెస్ట్ చేయండి, ఈ అమ్మాయి నుంచి కూడా కంప్లైంట్ తీసుకోండి, ఈ అమ్మాయి నుంచి క్లియర్గా రిపోర్ట్ ఉండాలి, రేపు నేను వచ్చే లోపల ఈ 2 కేసులు నా ముందు ఉండాలి అని ఆర్డర్ చేసి శాన్విని ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన శర్వానికి మనసు నిలవటం లేదు. పాపను రెడీ చేసింది, స్నాక్స్ పెట్టింది, హోంవర్క్ చేపించింది. శాన్వికి చాలా చిన్న జీన్స్ నిక్కర్ టీషర్టు వేసింది. అవి శర్వానికి ఇష్టం ఉండదు, కానీ
శాన్వి ఏడిపించి మరీ అవే వేసుకుంటుంది. అలా పాప ఆడుకుంటుంటే శాన్వి తొడపై పుట్టుమచ్చ ఆమె మనసుని కలవరపెడుతుంది. ఆమె మనసు గందరగోళంగా ఉన్నప్పుడు హర్ష లోనికి వస్తూ హాయ్ బేబీ నీకోసం అంటూ బొమ్మలు ఐస్ క్రీములు ఇవ్వగానే శాన్వి అవి తీసుకుని థ్యాంక్స్ డాడీ అన్నది. ఆ మాటకి హర్ష మై లవ్లీ డాటర్ అంటూ ఎత్తుకుని ముద్దు చేస్తూ శాన్విని చూస్తూ నీతి నిజాయితీ అని ట్యాగ్ తగిలించుకున్న శర్వాణి ఈరోజు తన ఈరోజు ఆమె ఒక షూటర్ అయి ఉండి కూడా దేవరాజుకి గురి పెడితే గుళ్ళు వణికిపోయాయా, శర్వాణి హ్యాండ్ వణికిపోయిందా అని అన్నాడు. శర్వాణి శాన్విని లాక్కొని ఏంటి నా బిడ్డపై ఎప్పుడు లేని లవ్వు, అయినా నా హ్యాండ్ వణికిపోలేదు, నా గుళ్ళు గురి తప్పనూ లేదు. అవతల మనకంటే పవర్ఫుల్గా ఉన్నారు అనుకోవచ్చు. ఏదేమైనా ఒక్క గుండు దిగింది కదా, అతని పనిష్మెంట్ తీసుకోవాలని ఉంటే గాడ్ పర్మిషన్ చేస్తాడు, లేదంటే బ్రతికితే రేపు బ్రతికి వచ్చి జైలుకైనా పోతాడు అని కోపంగా తన రూమ్కి వెళ్ళింది. ఎందుకో ఆమె మనసు 5 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది. దేవ్ ఆడపిల్లల విషయంలో తప్పు చేస్తాడు అంటే ఆమె మనసే ఆమెకు ఎదురు తిరుగుతుంటే వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడాలి అన్నది. డిపార్ట్మెంట్లో మనుషులు మేడం అమ్మాయి చాలా భయపడుతుంది, నాకు ఈ స్టేషన్లో ఇవంటే భయం అండి, నేను ఇక్కడ ఉండనండి, నా వల్ల ఒక మనిషి చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఏడ్చేస్తుంటే మేడం పంపించేశాము అన్నారు. అక్కడ శర్వానికి కూడా నిజమే అనిపించింది. ఒక అమ్మాయి ఆ సిచ్యువేషన్లో భయపడుతుంది కానీ అమ్మాయి బాధపడుతుంది అనేసి తను డిపార్ట్మెంట్లో ప్రదీప్కి ఫోన్ చేసింది. ప్రదీప్ ఆ ఏరియా ఎస్ఐ. ఇలా శర్వాణి ఫోన్ చూసి మేడం చెప్పండి అన్నాడు. శర్వాణి అరే ప్రదీప్ నేను నీ ఫ్రెండ్గా ఫోన్ చేశారా అన్నది. ప్రదీప్ వద్దులేండి మేడం, నేను కూడా మార్నింగ్ నా ఫ్రెండ్ చారుకి దగ్గరగా ఉండాలని ఈ ఏరియా ఎస్ఐని కానీ మీకు డ్రైవర్గా వచ్చాను. కనీసం నా ఫేస్ అయినా చూసావా, మీతో ఫ్రెండ్షిప్ అయినా మీతో ఏ రిలేషన్ అయినా మా సావుకే కదా. ఇప్పుడు మీరు దేని గురించి ఫోన్ చేశారో చెప్తే డిపార్ట్మెంట్ విషయం అయితే మాట్లాడతాను, ఫ్రెండ్ అయితే సారీ మేడం అన్నాడు. శర్వాణి అందరూ నన్ను వెలివేస్తున్నారా అంటుంటే ప్రదీప్ అయ్యో మేడం మీరు పెద్దవాళ్ళు, మీకు డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద తలకాయలతో సంబంధాలున్నాయి, రాజకీయాలలో కూడా పెద్ద పెద్ద తలకాయలతో సంబంధాలున్నాయి, మాదేముంది మేడం చిన్న తలకాయలం, మీకు ఎదిరిస్తే మా తలకాయలు ఉంటాయా. అందుకే దేవరాజ్ అంతటి వాడినే నడి రోడ్డుపై అంతలా కాల్చి పడేసిన డేరింగ్ డాషింగ్ నెంబర్ 1 షూటర్ శర్వాణి మేడం ప్లస్ సిటీకి స్పెషల్ కమిషనర్. మీలాంటి వాళ్ళతో మాకు స్నేహాలేంటి మేడం అనగానే శర్వాణి అరే ప్రదీప్ ప్లీజ్ దేవరాజుకి ఎలా ఉంది చెప్పరా అన్నది. ప్రదీప్ పెదవులపై చిన్న చిరునవ్వు కానీ దాన్ని ఒత్తి పెట్టి ఏదేమైనా మేడం నన్ను అందరూ దేవరాజుకి కొమ్ము కాస్తారు అంటారు కానీ అలా ఎందుకు కొమ్ము కాస్తాము, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మా అన్న ఏ తప్పు చేయడు, ఏ తప్పుని సహించడు, అలానే మీరు కంటితో చూసింది అబద్ధమని రేపు కంపల్సరీ మీకు అది ప్రూవ్ అవుతుంది. మా అన్న అన్యాయం చేశాడు కదా, గాడు వాడికి మా అన్న న్యాయం చేశాడు కదా, గాడు వాడికి ఆయుష్నిస్తాడు. మా అన్నకి బ్రతకాలని లేకపోయినా అతని కోసం ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ కోసమైనా బ్రతికి వస్తాడు. అలా అతని మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు టీవీలో చూస్తూనే ఉంటారు కదా, హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు కదా భరించగలుగుతున్నారు. అందులో చారు అనే బుడ్డి పాపకి డాడీ అంటే ప్రాణం కదా, ప్రాణం. పాపం అందరూ ఆ 2 సంవత్సరాల పిల్లని చూసి బాధపడుతున్నారు. దేవరాజు దేవుడి దయవల్ల కోలుకుంటాడు కానీ అతను కోలుకునే వరకు చారు ఏమవుతుందో అని అందరి బాధ. మేడం చిన్నపిల్ల కదా ఏమీ తెలియదు, ప్రేమ ఒకటే తెలుసు అంటుంటే శర్వానికి దేవరాజు కూతురు చారు అనగానే ఆమె గుండె ఎందుకు నొప్పితోటి చాలా బాధగా అనిపించి ఫోన్ పెట్టేసింది. నిద్రపోతున్న శాన్వికాని చూస్తూ ఆమె మనసు రోధించింది. బిడ్డని పొత్తిళ్లల్లో పెట్టుకుని నిద్రకు దూరమైంది. మరుసటి రోజు శాన్వికాకి లైట్గా ఫీవర్ వచ్చింది. శర్వాణి టెన్షన్గా లేచి కూర్చుని పాపని ఒడిలో పెట్టుకుని ఏమైందే నిన్న నైట్ బాగానే ఉన్నావు అంటూ బుజ్జగిస్తూ లేపుతుంటే శాన్విక బాగా జలుబుగా అనిపించింది, మమ్మీ కోల్ చేసింది అని చిన్నగా చెప్తుంటే శర్వాణి నువ్వేం తిన్నావమ్మా, నైట్ మీ డాడీ ఇచ్చిన ఐస్ క్రీమ్ తినలేదు కదా అని భయంగా అడిగింది. శాన్వి మమ్మీ డాడీ నా కోసం ఇదే ఫస్ట్ టైం కదా తెచ్చింది, ప్రేమగా తెచ్చాడు,
అవి నాకు ఇష్టం లేకపోయినా తిన్నాను మమ్మీ. నాకు ఐస్ క్రీమ్ అంటే అస్సలు నచ్చదు. కానీ డాడీ తెచ్చాడు అని బాధగా చెప్తుంటే శర్వాణి బిడ్డని గుండెలకు అద్దుకొని తండ్రి ప్రేమ కోసం ఎంతలా అలమటించిపోతున్నావే అని ఆమె కళ్ళకు స్వేచ్ఛనిచ్చింది. త్వరగా రెడీ అయ్యి ప్రదీప్కి ఫోన్ చేసి ఎర్లీగా రా, పాపని హాస్పిటల్లో చూపించాలి అన్నది. ప్రదీప్ కంగారుగా వచ్చాడు. హాస్పిటల్కి పాపని తీసుకుని వెళ్ళింది. అది చాలా పెద్ద హాస్పిటల్. అందులోనే దేవరాజు కూడా ఉన్నాడు. శర్వాణి శాన్విని పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే మహాలక్ష్మి బుడ్డి చారుని కూడా తీసుకొని వచ్చింది. చారు దేవరాజు గురించి ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకుంది. అలా మహాలక్ష్మి శర్వాణిని చూసింది. శర్వానికి మహాలక్ష్మి తెలియదు, కానీ మహాలక్ష్మికి శర్వాణి తెలుసు. ఇక ఆమెను చూడగానే మహాలక్ష్మి రగిలిపోయింది. కదా, మహాతల్లివి, ఊళ్ళోకి వస్తూ ఉన్నావు అంటేనే నేను భయమేసి చచ్చాను. అనుకున్నంత అయింది. నా బావని పొట్టని పెట్టుకుందామని మీ కొంపలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు చూస్తూనే ఉంటారా? పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు. నిజంగా నా మాటలకు బలం ఉంటే నీ కొంప ఎప్పుడో సర్వనాశనం అయిపోతుందో. మా బావని ఒక్కరోజన్నా ప్రశాంతంగా ఉంచి చావరు అని బాగా మాస్ లెవెల్లో మాట్లాడుతుంది. శర్వాణి పక్కన ఉన్న ప్రదీప్, ఏ మహాలక్ష్మి, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మేడాన్ని ఏంటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు? బతకాలని లేదా అని కోపంగా అన్నాడు. మహాలక్ష్మి, ఇదిగో అబ్బాయి, నాకైతే పెద్దగా చదువు లేదు, కానీ నువ్వు చెప్పు, నా బావ ఏ తప్పైనా చేస్తాడా? ఈ పిల్ల రాత్రి నుంచి ఏడ్చి 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 జ్వరం తెచ్చుకుంది. డాడీ 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 అని. ఏదో ప్రాణాలు మిగిలాయి, కానీ అతనికే ఏమన్నా అయితే మేమందరం ఎలా బతకాలి అబ్బాయి? మమ్మల్ని అందరినీ చంపేయమను అని మహాలక్ష్మి ఏడుస్తుంటే బుడ్డిచారు, అమ్మా నువ్వు అరవకు, నాకు చిరాగ్గా ఉంది అంటుంటే మహాలక్ష్మి ఉడుక్కుంటూ, నేనేది మాట్లాడినా నీకు నీ బాబుకు నచ్చదేమే. నీ బాబు అలాగే చిరాకు పడతాడు, నువ్వు అలాగే చిరాకు పడతావు. మీకు నేను తప్ప ఊళ్ళో అందరూ కావాలి అని మహాలక్ష్మి లొడా లొడా వాగుతుంది. అసలు మహాలక్ష్మి వాగటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దేవు భార్య దేవు బిడ్డ అంటే శర్వాణి అస్సలు తీసుకోలేకపోతుంది. డాక్టర్ పిలిస్తే కూడా ప్రదీప్తో శాన్విని పంపించింది. అసలే శర్వాణి ఏదో రకంగా దేవుని చూడాలి అని అక్కడికి వస్తే మహాలక్ష్మి పీకే క్లాస్కి ఆమె అతను భార్య అని, దేవ్ అదే హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసినా ఆమె అడుగు ముందుకు పడటం లేదు. అతనిని చూడాలని ఎంత ఆశగా వచ్చిందో మహాలక్ష్మిని బుడ్డిచారును చూశాక అతని ప్రాణాలకైతే ప్రమాదం లేదు. ఆమె పడే వేదన ఆ భగవంతుడికే తెలియాలి. అసలు దేవుకి భార్య బిడ్డలు అంటేనే కొంచెం కూడా తీసుకోలేకపోతుంది. ఆ వేదనలో ప్రదీప్ పాపను చూపించుకుని వస్తే ఆఫీస్కి వెళ్ళిపోయింది. శర్వాణి కళ్ళ ముందే పదే పదే మహాలక్ష్మి ముఖం, ఆ పాప ముఖం కనిపిస్తుంటే అసలు ఈరోజు తను చేయవలసిన పని కూడా ముందు జరగటం లేదు. ఏం చెయ్యాలి అనేది తెలియటం లేదు. దేవుతో మహాలక్ష్మి అనే ఊహ భరించలేక పిచ్చిదానిలా ఒక ఆఫీసర్ వస్తే గట్టిగా నిన్న చెప్పిన ఫైల్ తీసుకుని రమ్మని వాళ్ళ మీదకి అరిచేసింది. వాళ్ళకి చుచ్చు పడుతుంది. ఎందుకంటే నిన్న ఇద్దరి మీద కేసు పెట్టమంది. ఆ పిల్ల ద్వారా ఆ దెబ్బలు తిన్న అబ్బాయి పైన, చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి దేవు పైన. ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు. ఇప్పుడు శర్వాణి మనసు బాధలో ఉండి వాళ్ళపై కోపాన్ని ప్రదర్శిస్తుంటే వాళ్ళకేమో చుచ్చు పడిపోతుంది. ఇక తప్పక ఒక ఆఫీసర్, మేడం మీరు చెప్పిన 2 కేసులు కూడా ఫైల్ చేయటానికి ఎవ్వరూ రావటం లేదు అన్నారు. శర్వాణి కోపంతో మహాలక్ష్మి తిట్టిన తిట్లు, మహాలక్ష్మి దేవు దాంపత్య జీవితం అనేదే జీర్ణించుకోలేక ప్రెస్టేషన్తో గంటలో కేసుకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఒక చోట ఉండాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఆ హాస్పిటల్లో ఉన్న దేవరాజుతో సహా నేను వాడిపై కేసు పెట్టిస్తాను అని కోపంగా అనగానే ఆఫీసర్, ఇదే కదా మాకు కావాల్సింది అన్నట్టు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ మనం అనుకున్న పని ఈజీగా అయిపోతుంది, మేడమే వాడిపై కేసు పెడుతుంది, అక్కడ చూసిన వాళ్ళు ఎలా విట్నెస్ ఉండరు అని చాలా ఫైర్ మీద ఉంది, నేను అరేంజ్ చేస్తున్నా అని చెప్పి ఆఫీసర్ దేవుతో సహా చాలా మందిని ఒక ప్లే గ్రౌండ్లో సిద్ధం చేశాడు. ఇక శర్వాణి అక్కడికి వచ్చింది కదా, చాలా కోపంగా వచ్చింది. తనకి సపరేట్గా వేసిన టేబుల్ పక్కన స్ప్రింగ్ చైర్ ఉంటే అందులో స్టైల్గా కూర్చొని దేవరాజుని చూస్తుంది. దేవరాజుకి అప్పటికే శర్వాణి మనసు తెలిసినవాడు. అమ్మ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా ఒక ఆడపిల్ల కదా. ఉడికిపోతూ మొహం ఎర్రగా చేసుకున్న శర్వాణిని మురిపంగా చూస్తూ కన్ను కొట్టాడు. శర్వాణి ఒక్కసారిగా ఉలిక్కిపడి అతనిని చూస్తుంటే ఆమె మనసు ఆమె తనువు పులకిస్తుంది. కానీ పక్కన
మహాలక్ష్మిని చారుని చూస్తుంటే తీసుకోలేక దేవుని చంపేసేలా చూస్తుంది. దేవు చంపేసిన అబ్బాయి తల్లిదండ్రులను పిలిచారు. శర్వాణి చాలా సౌమ్యంగా, అమ్మ చెట్టంత కొడుకుని దేవరాజు మేమందరము చూస్తుండగానే చంపేశాడు. కేసు పెట్టమంటే ఎందుకు భయపడుతున్నారు? నేనున్నా మీకు తోడుగా, కేసు పెట్టండి దేవరాజు మీద అన్నది. ఆ తల్లిదండ్రులు, మాకసలు కొడుకే లేడమ్మా, వాడెప్పుడో చచ్చిపోయాడు, నిన్న చచ్చిపోవటం ఏంటి, మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు మీరు అని తల్లి అనగానే శర్వాణి షాక్. శర్వానికి కోపం వచ్చి, నీకేమైనా పిచ్చా, నవమాసాలు మోసి కని వాడు పిట్టను కాల్చినట్టు నిన్న నా కళ్ళ ముందు నా కళ్ళ ఎదురుగా చేస్తే వాడు ఎప్పుడో చచ్చిపోయాడంటావు, డ్రామాలు ప్లే చేస్తున్నారు అందరూ అని గట్టిగా గర్జించింది. అబ్బాయి తండ్రి, ఏంటమ్మా బెదిరించి మాతో కేసు ఫైల్ చేపించాలని చూస్తున్నారా? వాడు ఎప్పుడో చచ్చిపోయాడని మేము చెప్తుంటే మీరెందుకు బెదిరిస్తున్నారు? ఆయన ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మా కొడుకు నిన్న నన్ను మోసం చేశాడు అని అమ్మాయి వచ్చిందిగా, చనిపోయిన అబ్బాయి తల్లి ఆ అమ్మాయిని గుంజి, ఈ మొదనష్టపు దాన్ని వాడు బాగా ఇద్దరు ప్రేమించుకున్నారంట, పెళ్లి కాకముందే దీనికి కడుపు చేశాడంట, ఇదంతా వాడిని పెళ్లి చేసుకో అని అంటుంటే వాడు పొమ్మన్నాడంట. ఇదే తెలివితోటి నా కొడుకుని ఎక్కడికో తీసుకుపోయి చంపేసిందమ్మా. ఇది జరిగింది. నిన్న వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చాలా కోపంగా అన్నది. శర్వానికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యి, అమ్మాయిని నువ్వు ప్రెగ్నెంటా అన్నది. అమ్మాయి అవును అన్నది. శర్వాణి, మరి నిన్న మోసం చేశాడు అని నిన్న ఎమ్మెల్యే మనుషులతో కొట్టిన అబ్బాయి పిలిపించి ఇతను కాదా అనగానే ఆ అమ్మాయి మౌనంగా కాదు అన్నది. శర్వాణి, మరి నిన్న ఎమ్మెల్యే మనుషులు ఇతన్ని ఎందుకు కొట్టారు, నువ్వెందుకు అక్కడ ఉన్నావు అని శర్వాణి అనగానే అమ్మాయి ఏడుస్తూ శర్వాణి కాళ్ళు పట్టుకొని, మేడం, నిన్న దేవరాజు అన్న చంపినవాడు ప్రేమ అని నన్ను వాడుకున్నాడు. అతనిని నేను చంపటం కాదు. నిన్న దేవరాజు అన్న చంపింది నిజము, కానీ ఏ కేసు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే చచ్చినవాడు నేను చెప్పినట్టు చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఏమీ తెలియని ఈ అన్న మీద నా కడుపు నాటకం వేసి ఎమ్మెల్యే మనిషిని తోటి కొట్టించాను. అక్కడికి దేవరాజు అన్న వస్తాడు. ఈ ఊరికి ఎవరో స్పెషల్ ఆఫీసర్ వచ్చారట. దేవరాజు అన్నని ఆఫీసర్ అమ్మ ముందు అతని అనుచరులను తప్పుడు వాళ్ళని చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటేను అలా నిల్చున్నాను. రాత్రి నేను నా జీవితం బుగ్గిపాలైందని ఏడుస్తూ చావటానికి వెళ్తే దేవరాజు అన్న మనుషులు కాపాడి అన్న దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్న, నువ్వు ప్రేమించి నీ బిడ్డకు తండ్రి అయి కూడా నీ కడుపులో బిడ్డకు పరాయివాడు తండ్రి అని చెప్పిన అటువంటి తండ్రి నీ బిడ్డకు అవసరం లేదమ్మా. నీకు ఆ మగుడు అవసరం లేదు. ఈరోజు అతను మోసం చేశాడు అని చెప్పమంటారు. రేపు పెళ్లి చేసుకున్నాకైనా వాడికి నచ్చినట్టు నీ జీవితాన్ని ఎవరికైనా తారుస్తాడు. అందుకే నీ జీవితం బలి కాకూడదు. అలాంటి వాడిని బ్రతికించాలి అనిపించలేదు. చంపేసినందుకు బాధపడుతున్నావా అని అన్నాడు. అతను చచ్చినందుకు బాధ లేదమ్మా. ఒక్క క్షణం నా కడుపులో బిడ్డ గురించి చూశాను, కానీ ఇంతమంది తల్లుల వేదన చూడలేకపోయాను. రాత్రి హాస్పిటల్లో ఎంతమంది అన్న కోసం నిద్రాహారాలు మానేసి ఉన్నారు. ఇది మేడం జరిగింది అనగానే శర్వాణి బుర్ర గిర్ర 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 తిరుగుతుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మనుషులకు తెలియంది ఏంటంటే, దేవరాజ్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆల్రెడీ ఆ చచ్చిపోయిన అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి పోలీసు వాళ్ళు వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీకేం కాదు అని మేడం ఉన్నారని భరోసా ఇచ్చారు. కానీ దేవరాజు మనుషులు వెళ్ళి నీ కొడుకు చావటానికి ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది, ఎమ్మెల్యే వాళ్ళు కొంతమంది ఆ పిల్లను మోసం చేసి ఆ పిల్లని పావులా వాడుతుంటే అన్న సహించలేకపోయాడు. వాడు ఈరోజు కాకపోయినా వాడు చేసే పాప కార్యాలకి ఏదో ఒకరోజు చస్తాడు. ప్రేమించి ఆ పిల్లను మోసం చేసి ఆ పిల్లని పావులా వాడి మన కోసం శ్రమించే దేవరాజు అన్నను చంపేయాలి అన్న ఉద్దేశం మీ ఇంట్లో పుట్టడం ఎంత దౌర్భాగ్యం అని వాడు ఎమ్మెల్యే కోసం వాడి జీవితాన్ని ఎలా తయారు చేసుకున్నాడో మీకు కూడా గత కొంతకాలం నుంచి తెలుసు. మంచి చేసే వాళ్ళ వైపు ఉంటామా, చెడు చేసే వాళ్ళ వైపు ఉంటారా? అయినా నీ కొడుకు చేసే వెధవ పనులకు వాడి ఫ్రెండ్ కోసం చెల్లిని చూడకుండా నీ బిడ్డ జీవితం ఆగమైతే ఆడపిల్లకు అండగా ఉండి అమ్మాయిని రేప్ చేసిన వాడితో పెళ్లి చేసి ఆమెకు ఒక ఇల్లుని చేశాడు. నీ కొడుకు బతికి ఉంటే నీ కొంపలాగానే ప్రతి కొంప అవుతుంది అని ఇక వాడి దుర్మార్గాన్ని సహించలేక అన్నలాగా
అన్న అలా చేశాడు అని వాళ్ళకి చెప్పటం, వాళ్ళకు అది నిజమే కనుక పోతే పోయాడు అనుకున్నాడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడు కొడుకు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనుకున్నాడు. తోడబుట్టిన చెల్లెల్ని చూడడమే తోడబుట్టిన చెల్లెల్ని చూడడాయే, ప్రేమించిన అమ్మాయిని చూడడాయే, అందుకే ఎందుకు అటువంటి వాడు అనుకున్నారు. ఇప్పుడు కేసు శర్వానికి అర్థం అయ్యాక దేవరాజుని చూసింది. అతను ఏమీ మారలేదు. నేనే మారుతున్నానా? అతనిని అర్థం చేసుకోలేకపోతున్నానా? మరి పక్కన మహాలక్ష్మి, ఆ బిడ్డ, ఆమెకేమీ అర్థం కావటం లేదు. ఆమె కళ్ళ ముందు ఒక మనిషిని చంపితే తల్లిదండ్రులే బాధపడటం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లను మోసం చేసిందే కాక ఆ పిల్లని పావులా వాడుతున్నాడు. అలాంటి వాడు మరొక ఆడపిల్లకి అన్యాయం చేయటానికైనా వెనుకాడడు. మరి ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు అని అబ్బాయిని చంపేశాడు. మరి ఇతను మహాలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని ఏమీ అర్థం కావటం లేదు. అక్కడ ఒక్కరు కూడా దేవరాజుపై కేసు పెట్టడానికి రానప్పుడు తాను ఏమీ చేయలేక ప్రదీప్ కేసి చూసింది. ప్రదీప్, మేడం, దేవరాజు ఎప్పుడు మంచినే గెలుస్తాడు. దేవరాజు అన్నను మనం గ్యాంగ్స్టార్ అంటున్నాం కానీ ప్రజలు దేవుడు అంటున్నారు. ఇక వెళ్దామా అని ప్రదీప్ డ్రైవింగ్ చేస్తుంటే శర్వాణి వెనక కూర్చొని ఆలోచిస్తుంది. అలా ఎందుకో మరలా ఆమె కళ్ళకి బుడ్డచారు మహాలక్ష్మి కనపడగానే ప్రదీప్, దేవరాజుకి పెళ్ళెప్పుడైంది అన్నది. ప్రదీప్ నవ్వుతూ కారు ఆపాడు. అదొక నిర్మానుషమైన ప్లేసు. ప్రదీప్ దిగిపోతూ ఆ సమాధానం దేవరాజన్న చెప్తాడు అని వెళ్ళిపోయాడు. ప్రదీప్ అలా అనగానే చుట్టూ చూసింది. దేవ్ వెనక డోరు తీస్తూ ఆమె పక్కన కూర్చొని శర్వాణి చీరలో నుంచి ఆమె నడుముని పట్టి అతని మీదికి గుంజుకుని, ఏంటి మార్నింగ్ నుంచి నా ఆలోచనలతోటి తెగ్గ ఇదైపోతున్నావు, నన్ను మర్చిపోలేకపోతున్నావా అంటూ ఆమె అదురుతున్న పెదవులను చూస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ వాటిని అందుకున్నాడు. శర్వానికి ఏమీ అర్థం కావటం లేదు. అతని ప్రేమలో ఏ మార్పు లేదు అని ఆ ముద్దు చెప్తుంది. మహాలక్ష్మి చారు ఎవరు అంటే ఆమె అంతరాత్మ అప్పుడు ప్రశ్నించింది. హర్ష, శాన్వి ఎవరు అని. ఆ అంతర్మదనంలో ఉండగానే ఆమె పెదవులు వదిలి, దేవ్, మిస్ యూ చారు. ఇక నిన్ను వదిలి ఉండలేకనే ఇక్కడికి నిన్ను నేను రప్పించుకున్నాను అన్నాడు. శర్వాణి, వాట్? నువ్వు నన్ను ఇక్కడికి రప్పించటం ఏమిటి అని అతని కట్టు తడిచి షర్టు కూడా బ్లడ్కు అంటుకుంటుంటే ఆమె చేతికి అది చూసి, ఓ సారీ అని అతన్ని కళ్ళల్లోకి చూస్తూ ఆమె చేతిని ఆ బ్లడ్ని చూస్తూ, సారీ దేవ్, ఒక ఆడదానిగా ఈ పని చెయ్యలేను కానీ నువ్వు నా జీవితంలో లేవు అని ఒక మొండి దానిలా అని బాధపడుతుంటే దేవరాజ్ ఆమె చేతికున్న బ్లడ్ తుడిచి ఆ చెయ్యిని ముద్దు పెట్టుకుని, నా చారు ఎలా ఉండాలో అలా తయారైంది. నువ్వు నన్ను కాల్చలేకపోతే బాధపడతానే, కాల్చినందుకు సంతోషపడుతున్నాను అని ఆమెను ఇంకా హద్దుకుంటూ, అబ్బా అని అతని పొట్టపై పెయిన్గా ఉంటే, ఇప్పుడు ఈ పెయిన్ లేకపోతే ఈ కారులో మనం సెకండ్ అయిపోయేది. నేను వేరే రకంగా ప్లాన్ చేశాను. ఇలా నువ్వు ఏమీ చేయకుండా చేస్తావు అనుకోలేదు అంటుంటే శర్వాణి దేవుని జరుపుతూ, ఇంకా నీకు నాకు సెకండేనా? లైఫ్లో నాకు ఒక హస్బెండు, నీ లైఫ్లో నీకు ఒక వైఫు, నాకు ఒక బేబీ, నీకు ఒక బేబీ, ఇంకా మనం లవర్లమా అన్నది. దేవరాజు, లవర్లమైతే కాదు, పేరెంట్స్మి అయిపోయాము అన్నాడు. శర్వాణి, అవును, నేను ఒక బిడ్డకి తల్లిని అయ్యాను, నువ్వు ఒక బిడ్డకి తండ్రివి అయ్యావు కదా అని కాస్త బాధగా అన్నది. దేవ్ నవ్వుతూ, నేను ఒక బిడ్డకి తండ్రిని అయ్యాను, అది శాన్వికి అనగానే శర్వాణి ఆశ్చర్యంగా దేవుని చూసింది. దేవ్ శర్వాణిని తన కౌగిలిలో బిగించేసి, పిచ్చిదాన, నువ్వేంటో నాకు తెలియదా? నా ప్రేమేంటో నాకు తెలియదా? ఇన్ని రోజులు నిన్ను ఎందుకు దూరంగా ఉంచాను అంటే నీకు నువ్వు స్ట్రాంగ్గా అవుతూ నీకేం కావాలో నువ్వు పోరాడే అంత అవ్వాలి అని. ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు. శాన్వికి తండ్రి ప్రేమ కావాలి, నాకు నా చారు ప్రేమ కావాలి, ఇస్తావా అన్నాడు. శర్వాణి, నా గురించి తెలిసి నన్ను కోరుకుంటున్నావా? నీ జీవితంలో మహాలక్ష్మి, చారు ఉన్నారు అనుకుంటా అని ఎటకారంగా అన్నది. దేవరాజు,
నా ప్రేమ ఏంటో నేను తెలుసుకున్నాను. నీ ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకో. ఏదేమైనా నీతో బ్రతకాలని ఉంది చారు. నీ ప్రేమకి, మన బేబీకి దూరంగా ఉండటం నరకంగా ఉందే. నీకు నువ్వు స్ట్రాంగ్ కావటానికి వెయిట్ చేశాను. ఇక మన జీవితాన్ని వసంతం చేస్తావో, కాల రాస్తావో నీ ఇష్టం అని దేవ్ మరొకసారి ఆమె పెదవులు అందుకొని నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ప్రదీప్ వచ్చాడు. శర్వాణిని తీసుకుని, పాపను కూడా తీసుకుని ఇంటి దగ్గర దింపే వరకు కూడా ఆమెకి ఏమీ అర్థం కావటం లేదు. శాన్విని చూస్తుంటే దానికి తండ్రి ప్రేమ కావాలి అని అలమటించిపోతుంది. అలా శాన్విని తన పక్కలో పడుకోబెట్టుకుని దాని తొడపై ఉన్న పుట్టుమచ్చని చూస్తూ అది ముద్దు పెట్టుకుని గతంలోకి వెళ్ళింది. దేవరాజు, హర్ష ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్. వాళ్లకు జూనియర్ శర్వాణి క్లాస్మేటే ప్రదీప్. ఇంటర్ నుంచి స్టడీ కంప్లీట్ వరకు ఆ కాలేజీలో ఉన్నదేమో. ఎవరికి నచ్చిన గ్రూపులు వాళ్ళు తీసుకుంటూ చదవటానికి ఆ కాలేజీ చాలా ఫేమస్. అలా 7 సంవత్సరాలు ఒకే కాలేజీలో ఉండటం వల్ల అందులో స్టూడెంట్ యూనియన్ ఉండటం, ఎప్పుడూ దేవరాజు పైచేయిగా ఉండటం హర్ష సహించలేకపోయాడు. హర్ష తండ్రి బ్రహ్మ అప్పుడు రాజకీయాల్లో బాగానే పలుకుబడి ఉన్నాడు. అతని ఫ్రెండే శర్వాణి తండ్రి విష్ణు. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. శర్వాణి తండ్రి విష్ణు, హర్ష తండ్రి బ్రహ్మ. వీళ్ళ పేర్లు ఎంత బాగా కలిసాయో వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అంతలా కలిసిపోయింది. విష్ణు మంచి పోలీస్ ఆఫీసర్గా ఎదిగాడు. బ్రహ్మ రాజకీయాల్లోకి వచ్చాడు. వీళ్ళిద్దరే ఇక అంతా పాలించేది అనేలా తయారయ్యారు. బ్రహ్మ రాజకీయాలలో ఎదగటానికి విష్ణు హెల్ప్ చేస్తే, విష్ణుకి ఫైనాన్షియల్గా పరంగా బ్రహ్మ హెల్ప్ చేస్తాడు. హర్ష దేవరాజ్ మీద గెలవలేకపోతుంటే బ్రహ్మకి విష్ణుకి నచ్చటం లేదు. కాలేజీలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ బాగుండదు అని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు దేవరాజు మీద బాగానే చేస్తున్నారు. బయట నుంచి దేవరాజు మంచి వైపు, పేదల వైపు, న్యాయం వైపు ఎప్పుడు నిలుస్తాడు. అంత మొండిగా తెగింపుగా ఎందుకు ఉంటాడు అంటే, తనకు నానేవారు ఎవ్వరూ లేరు. అతనికి లీడర్షిప్ కావాలని ఏం కాదు, కానీ సారథి మోటివేషన్తో అమాయకులను ఆడుకుంటున్న ధనిక పిల్లలు కాలేజీలలో వాళ్ళ రాజ్యం ఏలాలని చూస్తున్నారని, చదువు విషయంలో పేద ధనిక లేదు అని దేవరాజుని అలా చేశాడు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదని దేవరాజు అంటే అది నిజమే కనుక ధనవంతుల పిల్లలు కూడా దేవరాజు వైపు ఉండేవాళ్ళు. అలా హర్ష వైపు వర్గం బలహీన పడుతుంది. అలా ఇద్దరు కక్షలతో పెరుగుతున్నారు. దేవరాజు హీరోయిజం ఆ కాలేజీలో అందరి అమ్మాయిలకి పిచ్చి లేపేది. అలా అందరూ దేవరాజుని కోరుకుంటుంటే ఎందుకో శర్వాణి మనసు కూడా అతని పైకి చేరింది. అలా గడిచిపోతుంది కాలం. శర్వాణి తనంతట తానే దేవరాజుకి ప్రపోజ్ చేసింది. ఆమె అందం, ఆమె అమాయకత్వం అతనికి నచ్చాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయం అసలు మూడో కంటి వారికి కూడా తెలియదు. శర్వాణికి భయం, తండ్రి పోలీస్ ఆఫీసర్ అని. అందుకే తన ఐడెంటిటీ ఏమీ బయట పెట్టలేకపోయేది. దేవరాజుకి నానేవారు ఎవరు లేరు. అతని పరిస్థితి మాత్రం ఆమెకు మొత్తం చెప్పాడు. శర్వాణి చాలా భయస్తురాలు, చాలా సౌమ్యంగా ఉంటుంది. అటువంటి దాన్ని అతను ప్రేమలో మారుస్తూ ఆమెకు ధైర్యాన్ని నింపుతూ వస్తున్నాడు. అలా శర్వాణి తన ఫ్యామిలీ గురించి చెప్పింది. తండ్రి పోలీస్ ఆఫీసర్ అని, తల్లి హౌస్ వైఫ్ అని. దేవరాజుకి విష్ణు తెలుసు. అతను ఎప్పుడు హర్ష వైపే మాట్లాడేవాడు. అలా దేవరాజు, విష్ణు, బ్రహ్మ, హర్ష గురించి, శర్వాణి ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడు. దేవరాజు శర్వాణితో, మనిద్దరం ప్రేమించుకున్నాము, బాగానే ఉంది, నువ్వు నీ కుటుంబాన్ని వదిలి నా ప్రేమ కోసం వస్తావా అన్నాడు. శర్వాణి ఎటూ తేల్చుకోలేకపోయింది. అలా అని దేవరాజుని వదులుకోవటానికి ఆమె మనసు అంగీకరించలేదు. కానీ దేవరాజు చెప్పాడు, నీ ఫ్యామిలీకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. మనిద్దరం మన ప్రేమ చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. నీకు ఇష్టమైతే నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. కానీ నాకు నా అనేవారు లేరు. అంత సంపద లేదు. నువ్వు వస్తానంటే మాత్రం నేను కొంచెం సెటిల్ అయ్యాక నిన్ను చేరుకుంటాను. నా కోసం ఉంటావా అన్నాడు. శర్వాణి దేవరాజు ప్రేమకి లొంగిపోయి నీకోసం ప్రతిక్షణం ఎదురు చూస్తాను అన్నది. అలా దేవరాజు చదువు అయిపోయింది. జీవితంలో అడుగు పెట్టేటప్పుడు బ్రహ్మ ఎమ్మెల్యేగా గెలిచాడు. దేవరాజు ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఉద్యోగం ఏమీ దొరకక మంచి బిజినెస్ పెట్టుకుంటేనే సెట్ అవుతాను అని పాపం తన ప్రయత్నాలు తాను చేస్తుంటే బ్రహ్మ
కాలేజీ రోజుల్లో కొడుకు పైన ఎప్పుడు పైచేయిగా ఉన్నాడు, ఇలాంటి వాడు సొసైటీలో ఉంటే రేపు నా ముడ్డి కిందికి ఎసరు వస్తుంది అన్నట్టు అతను బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చాలా ప్లాన్గా బ్రహ్మ, విష్ణు, దేవరాజు ఏదో బ్యాంక్ లోన్ పెట్టుకుంటే ఆ లోన్ శాంక్షన్ అయింది. బ్యాంక్ మేనేజర్ ద్వారా బ్రహ్మ, విష్ణు ఆ డబ్బులు బ్యాంకు మేనేజర్కి ఇచ్చి నువ్వు ఎస్కేప్ అవ్వు, మిగిలిన కథ మేము నడిపిస్తాము అంటే ఆ ప్రబుద్ధుడు ఉద్యోగం చేసిన ఇంత డబ్బు రాదు కదా అని దేవరాజు పేరు మీద వచ్చిన మనీని మొత్తం అతని దేవరాజుకు ముట్టినట్టు పుట్టించారు. దేవరాజు ఉడుకు రక్తం. రూపాయి తీసుకోకుండా అలా బ్యాంకు మేనేజర్ అంటుంటే చాలా గలాటా జరిగింది. అందులో బ్యాంకు మేనేజర్ ఏదో గాయపడ్డట్టుగా హాస్పిటల్లో చేరి మృతి చెందినట్టుగా ప్లాన్ చేశారు. దేవరాజుని అరెస్ట్ చేశారు. దేవరాజు కెరియర్ మొత్తం వాళ్ళిద్దరూ స్పాయిల్ చేశారు అని చాలా కోపంతో ఉండేవాడు. సారథి దేవరాజుని ఒక డైమండ్గా చెయ్యాలి అనుకుంటే బ్రహ్మ, విష్ణు ఇలా చేశారు అని చాలా బాధపడ్డాడు. దేవరాజు లైఫ్ స్పాయిల్ అవుతుంది అని దేవరాజుని మోటివేట్ చేయటానికి అతను జైలు ఆఫీసర్గా వెళ్ళాడు పాపం. అలా సారథి తన ప్రయత్నం తాను దేవరాజుకి బయటకి తీసుకురావటానికి చేస్తూనే ఉన్నాడు. అసలు బ్యాంకు మేనేజర్ చనిపోయాడా లేదా అది అది ఎంక్వైరీ అతను చేస్తున్నాడు. దండిగా దొబ్బి తిన్న బ్యాంకు మేనేజర్ అసలు పత్తా లేకుండా ఎటో వెళ్ళిపోయాడు. అడ్రస్ దొరకటం లేదు. అటువంటి టైంలోనే బ్రహ్మ, విష్ణు కలిసి హర్షకి, శర్వానికి పెళ్లి చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమైంది. దేవరాజుకి చాలా బాధగా అనిపించింది. అప్పుడు తను అనుకున్నది ఏంటి అంటే, నేను శర్వాణిని ప్రేమిస్తున్నాను అని నా కెరియర్ ఇలా నాశనం చేశారా అనుకున్నాడు. కానీ వాళ్ళకి ఇంకా ఆ విషయం తెలియదు. వాళ్ళు కేవలం హర్ష మీద కాలేజీ డేస్లో గెలిచాడు అనే ఒక ఈర్ష్యతో చేశారు. బ్రహ్మ కొడుకుకి బిజినెస్లో రేపు పోటీ అవుతాడు అని అతని పార్టీ పవర్తో అలా బ్రహ్మ చేశాడు. దేవరాజు తన కెరియర్ని నాశనం చేసిన వాళ్ళ మీద కచ్చ పగ తీర్చుకుంటాను వచ్చాకైనా, కానీ శర్వాణిని వదులుకోలేకపోయాడు. అందుకే దేవరాజు సారథితో తన ప్రేమ విషయం చెప్పి నేను శర్వాణిని కలవాలి అన్నాడు. అప్పుడు ఇప్పుడు నేను తనని కలవకపోతే ఇక జీవితంలో ఆమెను నేను చేరుకోలేను అని బాధపడుతుంటే సారథి హెల్ప్తో దేవరాజు బయటికి వచ్చాడు. డైరెక్ట్గా విష్ణు ఇంటికి వెళ్ళాడు. శర్వాణి తల్లి, ఎవరు బాబు నువ్వు అంటే ఏమీ చెప్పలేదు. విష్ణు అప్పుడు లేడు. డైరెక్ట్గా శర్వాణి రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేశాడు. అప్పటికే శర్వాణి ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నారని భయపడుతుంటే అలా దేవు కనిపిస్తే ఆమె ప్రేమ అతనిపై ఎంత ఉందో గట్టిగా హగ్ చేసుకుని, దేవు నన్ను తీసుకుని వెళ్ళిపో, నీ ప్రేమ లేకుండా నేను ఉండలేను అని బాధగా చెప్తే దేవు తన పరిస్థితి వివరించాడు. మీ నాన్న నిన్ను ప్రేమించానని నన్ను జైలు పాలు చేశాడేమో అంటే శర్వాణి, లేదు దేవు, ఇప్పటి వరకు మన ప్రేమ ఎవ్వరికీ తెలియదు. అలా నీపై వాళ్ళకి ఎందుకు పగ అంటే బ్రహ్మ కొడుకే కదా హర్ష, ఇప్పుడు తను ఎమ్మెల్యే, కాలేజీలో అతనికి పోటీ అయ్యాను, రేపు భవిష్యత్తులో అవుతాను అని నా భవిష్యత్తుని ఇలా మీ డాడీ హెల్ప్తో చేసి ఉంటాడు అని శర్వాణిని హగ్ చేసుకుని, నువ్వు హర్షాని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేస్తావా అన్నాడు. శర్వాణి, దేవ్ నీతో జీవితం కావాలి, కానీ నేను నా ఫ్యామిలీని ఎదిరించలేను, ఎందుకంటే డాడీ పోలీస్ ఆఫీసర్, అలా అని నువ్వు లేకుండా బ్రతకలేను అనగానే దేవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు శర్వాణిని బయటికి తీసుకుని వెళ్ళటానికి అతను బయట ఉన్నది కాదు. అతను జైల్లో ఉండి శర్వాణిని ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళ ప్రేమను ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఏం చేయాలో అర్థకారి. దేవు శర్వాణిని గట్టిగా హగ్ చేసుకుని, నా జీవితం మొత్తం నీకే అంకితమే, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే అంటే శర్వాణి కూడా, నా జీవితం మొత్తం నీకే అంకితం దేవు, నా మనసు వేరే వారిని ప్రేమించదు, నా తనువుని వేరే వారు కోరుకోదు అని ఏడుస్తుంటే దేవరాజు ఆ క్షణం శర్వాణి లాలించి బుజ్జగించి, ఏం జరిగినా కానీ నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండు, నీకు నచ్చినట్టు బ్రతకటం నేర్చుకో, నన్ను చేరే వరకు నేను ఏ విధంగా అయినా నిన్ను చేరతాను అని ఆ రోజు ఆమెకు మాటిచ్చాడు. శర్వాణి, నీపై ప్రేమతో నా మనసుని నా తనువుని ఎవ్వరికీ ఇవ్వలేను, నేను పెళ్లిని ఆపలేస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు నేను కలుస్తామో లేదో తెలియదు, కానీ ఈ క్షణం నీకు నేను భారీగా ఉంటాను అని దేవుకి ముద్దు పెట్టింది. ఆ క్షణం దేవ్ శర్వాణిని సొంతం చేసుకోవాలి అనుకోలేదు, కానీ ఆమె పిరికితనంతో ప్రేమను చంపుకోలేక, తనువుని వేరే వాళ్ళు ఇవ్వలేక ఎక్కడ చనిపోతుందో అనే భయంతో ఆ ముద్దు గాఢతను పెంచుతూ అతని ప్రేమను తెలియజేస్తున్నాడు. శర్వాణి దేవుని అంతలా ప్రేమిస్తూ అతనిని కోరుకోవటంతో ఆగలేక ఇద్దరు ప్రేమగా ఆ రోజు ఒకటయ్యారు. శర్వాణి తల్లి బిడ్డ గదిలో దేవు వెళితే ఏం చేస్తాడో అని ఫస్ట్ భయపడింది.
అందులో నుంచి శర్వాణి అరచి గోల పెట్టడం లేదు. అయినా కానీ భర్తకి ఫోన్ చేసింది. అతను ఏదో మీటింగ్లో ఉండి అటెండ్ చెయ్యలేక అలా ఇలా అతను వచ్చే వరకు బాబు పాపని మాయ చేసి 2 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆ క్షణం దేవరాజు ఒకటే అనుకున్నాడు. విష్ణుకి పనిష్మెంట్గా శర్వాణిని కోపంతో పాడు చేశాడు అనుకుంటాడు. శర్వాణిని హర్ష ఎలా పెళ్లి చేసుకుంటాడో ఇలాగైనా ఆ పెళ్లి ఆగుతుంది. బిడ్డని అలా చూసుకొని కనీసం విష్ణు కన్నా కాస్త బుద్ధి వస్తుంది అనుకున్నాడు. విష్ణు వచ్చి గగ్గోలు పెట్టినా కూడా దేవరాజు ఇక విష్ణు ఇంతకంటే పీకేదేం లేదు కదా. అయినా ఇప్పుడు రూల్ ప్రకారం అతను జైల్లో ఉన్నాడు. అందుకే పాప పొందుని వదలలేక పాపను మరల 2 సార్లు సొంతం చేసుకుని తాపీగా వచ్చి తలుపు తీశాడు. బెడ్ మీద కూతురు పరిస్థితి దేవుని చూసిన విష్ణుకి అతని భార్యకి ఏమీ అర్థం కాలే. దేవరాజ్, నా లైఫ్ని స్పాయిల్ చేసే రైట్స్ నీకు లేవు, అయినా చేశావు కనుక ఇప్పుడు నీకు అడిగే అర్హత కూడా లేదు అంటూ స్టైల్గా వెళ్ళిపోయాడు. విష్ణు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తన బిడ్డని అలా చేశాడు అని కోపంతో రగిలిపోయి శర్వాణి ఇష్టంతో జరిగింది అని అతను కొంచెం కూడా ఊహించలేదు. దేవుని ఏదో చేద్దాము అనుకుంటే ఆల్రెడీ దేవు జైల్లోనే ఉన్నాడు, అతను బయటికి రాలేదు అని సారథి చెప్పటం, అతను చేసింది అతనికే తిరిగి వెళ్ళటం విష్ణు తీసుకోలేకపోయాడు. బ్రహ్మ విష్ణు బాధని చూసి వాడేదో మనపై పగతోటి అలా శర్వాణి జీవితాన్ని చేశాడు, కానీ మన శర్వానికి నీ తప్పు పట్టడం బాగుండదు, హర్షాన్ని నేనొప్పిస్తా, ఎప్పటిలానే పెళ్లి చేద్దాము అనుకున్నారు. కాస్త విష్ణు నిమ్మలపడ్డాడు. అలా పెళ్లి ముహూర్తాలు కుదిరే వరకు శర్వాణి ప్రెగ్నెంట్. తల్లిదండ్రులతోటి నాకు పెళ్ళొద్దు, ఈ బేబీతో ఉంటాను అంటే బేబీని అబార్షన్ చేపిస్తాను అన్నారు. శర్వాణి అప్పటి వరకు అమాయకంగా ఉండేది, కానీ ఆమె ప్రేమ ప్రతిరూపాన్ని చిదిమేస్తాను అంటే ఎదురు తిరిగి మొండిగా, బేబీని అబార్షన్ మీరు చేపించిన వెంటనే నేనైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, నా కడుపులో పసిబిడ్డ అని చిదిమేస్తారా అని ఏడుస్తుంది. అప్పుడు శర్వాణి మనస్తత్వం తెలిసిన తల్లిదండ్రులు తను అబార్షన్ చేయించుకోలేదు అని శర్వాణిని బుజ్జగించి, ఆ బిడ్డకు తండ్రిగా అయిన హర్ష ఉండాలి, నీ జీవితానికి తోడుగా ఉంటాడు అని ఒప్పించి పెళ్లి చేశారు. ఈ విషయం హర్షకి తెలియదు. వాళ్ళకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు శర్వాణి, దేవు నన్ను రేప్ చేస్తే నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. అలా హర్ష ఇక ఆమెను డెలివరీ వరకు తాకలేదు. బేబీ పుట్టాక ఆ బేబీని ఏదైనా ఆర్ఫనైజ్లో వేద్దాము అంటే శర్వాణి ఒప్పుకోలేదు. అప్పటికే తాను జాబ్కి ట్రై చేసింది, అది రావటం జరిగింది. సారథి హెల్ప్తో శర్వాణి శాన్విని పెంచుతూ తన ఉద్యోగంలో స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. హర్ష శర్వాణికి దగ్గరికి వెళ్ళి చాలాసార్లు బలవంతం చేయబోయాడు, కానీ శర్వాణి పోలీస్ ట్రైనింగ్లో స్ట్రాంగ్గా అయింది. అందుకనే హర్షని దగ్గరికి కూడా రానివ్వలేదు. అలా సొసైటీకి వాళ్ళు భార్యాభర్తలుగా పరిచయం అయ్యారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏ బంధము లేదు. సారథి ద్వారా దేవరాజు విడుదలయ్యాడు, కానీ అప్పటికే తన బిడ్డ హర్ష బిడ్డగా లోకానికి తెలిసింది. అది అతని బిడ్డ అయినా కానీ లోకం అలా అనదు కదా. అయినా అతను చేయవలసింది చాలా ఉంది. ఇప్పుడు శర్వాణిని కదిలించకూడదు అని సారథి ద్వారా శర్వాణిని బిడ్డని ఒక కంట కనిపెడుతూనే ఇక్కడ బ్రహ్మాని ఢీకొనటానికి అతను స్ట్రాంగ్గా ఎదుగుతున్నాడు. అలా ఇప్పుడు ఎలక్షన్ల టైం. ఈసారి బ్రహ్మ హర్షను నిలవబెట్టడానికి చూస్తున్నాడు. ప్రజల పక్షాన ఉన్న దేవరాజు గెలుస్తాడు అని అతన్ని ఒక గ్యాంగ్ స్టార్లా చిత్రించి జైలు నుంచి వచ్చిన వాడు అని బ్రహ్మ బాగానే ప్రచారం చేశాడు. బ్యాంకు మేనేజర్ బ్రతికి ఉండటం సారథి నిరూపించటం వల్ల దేవరాజు బయటికి వచ్చాడు. ఆ కేసులో అతను తప్పు ఏమీ లేదు. అప్పటికే 2 సంవత్సరాల జైలు జీవితం అనుభవించాడు. సారథి దేవరాజుకి, నువ్వు ఎమ్మెల్యేగా రాణించాలి అంటే ఎవరి మీద పగలు ప్రతీకారాలు కాదు, నీ మీద ఏ రిమార్కు ఉండకూడదు, మరి ఎలా చూసుకుంటావో అని చాలా జాగ్రత్తలు చెప్పి పంపించాడు. దేవరాజు మనుషులను సింపుల్గా చంపేస్తే మనస్తత్వం అతనికి లేదు, కానీ 2 సంవత్సరాలు కఠిన జీవితం అనుభవించినప్పుడు అతని మనసు చాలా కఠినంగా మారింది. అందుకే బ్రహ్మ మనసులను, అందులో ఉన్న యదవలను టార్గెట్ చేస్తూ ప్రజలకు హాని చేసే వాళ్ళని సింపుల్గా చంపేస్తున్నాడు. ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి ఆ న్యాయం జరిగే వరకు వాళ్ళ జీవితం సంకనాకిపోతుంది, కానీ వాళ్ళు దేవరాజు దగ్గరికి వెళ్తే ఆన్ ది స్పాట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలా దేవరాజు మీద పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు ఫైల్ చేయటమే కానీ ఏ ఒక్క సాక్ష్యము లేదు.
ఇక బ్రహ్మ దేవరాజుకి స్పాట్ పెట్టేది శర్వాణి ఒకటే అనుకున్నాడు. ఎందుకంటే ఆమె జీవితాన్ని అతను పాడు చేశాడు అన్నట్టు. గత కొంతకాలం నుంచి ఆమెను అక్కడికి రమ్మంటున్నాడు. అత్త, మామ, మొగుడు, తండ్రి అందరూ శర్వాణిని ఒక విధంగా చూస్తుంటే ఆమె తట్టుకోలేక, శాన్విని ఒక విధంగా చూస్తుంటే తట్టుకోలేక వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేక తను నో చెప్పింది. ఆమెకు వాళ్ళు పవర్ తీసుకొని రాలేకపోయింది. వాళ్ళ పవర్ తీసుకొని రాలేకపోయింది. కానీ దేవరాజు సారథి ద్వారా శర్వాణిని అక్కడికి తీసుకొని వచ్చాడు. శర్వాణి ఫ్యామిలీకి అతను ఒక విలన్, కానీ శర్వాణికి హీరో. ఆ సంగతి ఎవ్వరికి తెలియదు. దేవరాజు తన జీవితాన్ని బలి చేశాడు అనేసి ఆమె మూడుగా మిగిలిపోయింది అనుకున్నారు. ఆమె మనసైన తనువైన దేవరాజుకు తప్ప ఎవరికీ తీసుకోలేదు అనేది ఆమెకు మాత్రమే తెలుసు. అలా ఆమె గతం అనే కళ కరిగిపోయింది. మరుసటి రోజు శర్వాణి లేచింది. త్వరగా రెడీ అయింది. శాన్విని తీసుకుని బయటికి వస్తున్న శర్వాణిని హర్ష ఆపి, నైట్ డోరు అంతలా కొడితే తీయలేదు అని కాస్త కోపంగా అన్నాడు. శర్వాణి శాన్విని కారులో కూర్చోమ్మని చెప్పి, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. హర్ష, నీ వయసు వృధా చేస్తున్నావు. నీ అందాలను ఎవ్వరికి ఇవ్వకుండా నిరుపయోగంగా ఉండటం ఎందుకు? సొసైటీ అవునన్నా కాదన్నా నేను నీ మొగుణ్ణి. మనిద్దరి మధ్య దాంపత్య జీవితం ఉంది అని, శాన్వి పుట్టింది అనేది జగమెరిగిన సత్యంలా అందరూ అనుకుంటారు. ఇక నువ్వు అంత బెట్టుగా ఉండవలసిన అవసరం ఏముంది అనగానే, శర్వాణి, నేను కడుపుతో ఉన్నప్పుడు మీకు అసహ్యం అనిపించింది. అది పుట్టాక అనాథ ఆశ్రమంలో వెయ్యమన్నారు. అది పెరుగుతుంటే ఒక్క రోజన్న పరాయి పాపగా అయినా కానీ దగ్గరికి తీసుకోలేదు. నన్ను కావాలి అనుకున్నప్పుడు నాతో ఉన్న ప్రతీదీ స్వీకరించగలిగితేనే నా మనసు కూస్త కరిగిద్దేమో. మీరు అలా ప్రయత్నించలేదు. మన మధ్య జీవితం సాగదు అని మీ జీవితంలోకి హంస వచ్చినప్పుడు, హంసకు పిల్లలు పుట్టినప్పుడు కరాఖండిగా చెప్పేశాను అంటుంటే హర్ష, వేరే వాళ్ళని చూసుకోవు, నన్ను రానియవు. నిన్ను రేప్ చేసిన వాడికి ఆల్రెడీ పెళ్ళం ఉంది. పోనీలే, ఒక్కసారి తాకాడుగా, వాడికే జీవితం ఉండాలి అనుకునే నీ మనస్తత్వానికి ఆ ఛాన్స్ కూడా లేదు. నీకు 12 గంటల జీవితం జాబుతో పాపతో హ్యాపీగా గడుస్తుంది, కానీ రాత్రి అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకు నన్ను యూజ్ చేసుకుంటే నీకే మంచిది అన్నాడు. శర్వాణి కోపంగా థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోయింది. ప్రదీప్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రదీప్ పక్కన శాన్వి ఉంది. వెనక శర్వాణి కూర్చుంటే తనకు ఫోన్ వచ్చింది బ్రహ్మ నుంచి. ఏమ్మ కోడలా, మనకి ఇల్లు చాలా పెద్దది ఉంది, నువ్వు గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్లో ఉంటున్నావు, నీకేం అవసరం అమ్మా అన్నాడు. శర్వాణి, అంకుల్ గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చింది అంటే వాళ్ళకు అందుబాటులో ఉండమనే కదా, నేను ఇంట్లో ఉంటే అంత ప్రశాంతంగా డ్యూటీ చేసుకోలేను అంటుంటే బ్రహ్మ, సరే కానీ ఏదో ఒక రకంగా ఆ దేవరాజుని ఇరికించేసి 1 సంవత్సరం బయటికి రాకుండా చేసే ప్రయత్నం ఏదో ఉంటే చూడు. హర్షగాడు నామినేషన్ వేసే వరకు వాడు లేకపోతే నీ మొగుడు ఎమ్మెల్యే అయిపోతాడు. మన కుటుంబం ప్రజల్లో గొప్పగా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించమ్మా. అయినా వాడేమన్నా ఉత్తముడా? మనుషుల ప్రాణాలను సింపుల్గా తీసేస్తాడు. వాళ్ళేమన్నా కోళ్ళ మేకలా అని వ్యంగ్యంగా అంటుంటే, నా ప్రయత్నం నేను చేస్తాను అంకుల్ అని శర్వాణి ఫోన్ పెట్టేసింది. శాన్వి వెనుకకు తిరుగుతూ, మమ్మీ, దేవుడు కూడా మనుషుల ప్రాణాలు తీసేస్తాడు కదా అంటే, వాళ్ళు మంచివాళ్ళు కాదనా దేవుళ్ళు అన్నది. అలా నిన్ను అడిగితే రాక్షసులను సంహరించటానికి చేశారు దేవుళ్ళు అని చెప్పావు కదా. ఇప్పుడు కూడా ఈ సిటీలో ప్రజలందరూ ఆ దేవ్ అంకుల్ కేసి ఉన్నారు అంటే అతను వాళ్ళకి దేవుడులా కావచ్చు కదా. కలి పుట్టి విలయతాండం చేసేటప్పుడు కల్కి పుడతాడు చెప్పావు. కల్కి మరి దుష్ట సంహారణం చేసేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు వస్తుందా మమ్మీ అనగానే, శర్వాణి మనసులో, శాన్వి తండ్రి దేవరాజని తెలియకుండానే తండ్రిని ఒక దేవుణ్ణి చేసుకుంటుంది. ఏదేమైనా ఎవరి బ్లడ్ వాళ్ళకే కదా. అయినా ఆయన గారిని నేను చేరటానికి నా ధైర్యం సరిపోవటం లేదట. అసలు ఆ మహాలక్ష్మి, ఆ బుడ్డి చారు వాళ్ళ సంగతి తేల్చుకొని అప్పుడు దేవరాజు గారి గురించి ఆలోచించాలి అని ప్రదీప్తో ఫ్రూట్స్ తీసుకొని మనం దేవరాజు ఇంటికి వెళ్దాము అన్నది. ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యి శర్వాణిని చూస్తూ మేడం అనగానే, శర్వాణి, శాన్వి చెప్పింది కదా
మీ అన్న దుష్ట సంహారణ చేస్తున్నాడు అని. అంటే అక్కడ నేనేదో తప్పు చేసినట్టే కదా, నా తప్పు ఉంటే నేను ఒప్పుకుంటాను అనగానే ప్రదీప్ చాలా హుషారుగా ఒకప్పుడు వాళ్ళ ప్రేమ తెలిసినవాడు తనొక్కడే. ప్రదీప్ దేవరాజు వెంట ఉంటాను అంటే కూడా లేదు లేదు, నువ్వు డిపార్ట్మెంట్లో ఉంటేనే అందులో ఎంతమంది పందికొక్కులు ఉన్నారో తెలుస్తుంది కదా అని తానే పంపించాడు. అలా మళ్ళీ ఒక జంట సొసైటీని, ఫ్యామిలీని, విధిని ఎదిరించి గెలిచే పోరాటంలో తన సాయం ఉన్నందుకు సంతోషిస్తూ ఫ్రూట్స్ తీసుకుని దేవరాజు ఇంటికి కారులు పరుగులు పెట్టిస్తున్నాడు. శర్వాణి ఆలోచనలు అంతకంటే ముందుగానే పరుగులు పెడుతున్నాయి. అక్కడ మహాలక్ష్మి అతని భార్యగా, చారు అతని బిడ్డగా అసలు ఆ మాటే తీసుకోలేకపోతుంది. కానీ దేవరాజు నువ్వు తెలుసుకోవాలి, ఎవరో అర్థమవుతుంది అన్నాడు కదా. అందుకే తన ఇంటి ముందు కారు ప్రదీప్ ఆపగానే ఇల్లు చూసింది. ఏమంత పెద్దగా గొప్పగా లేదు, కానీ దేవరాజుతో ఉండే మనుషులు చాలా మంది ఉన్నారు. అలా ప్రదీప్ దిగి శాన్విని ఎత్తుకున్నాడు. ఫ్రూట్స్ కవర్ పట్టుకున్నాడు. ప్రదీప్ని పాపని చూడగానే అందరూ ఒక్కసారిగా ఇంకా ఎవరున్నారు కారులో అని ఆత్రంగా చూస్తున్నారు. శర్వాణి చాలా డిగ్నిటీగా దిగింది. ఆమెను చూస్తే చాలా మందికి చుచ్చు పడుతుంది. ఎందుకంటే తను ఒక లేడీ టైగర్ కదా, అందుకని. అందులో దేవరాజుని నడి రోడ్డు మీద కాల్చి పడేసింది కదా, అది కొంచెం భయం. ఆమె దేవరాజుకి ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు, కానీ ప్రదీప్ ఉన్నాడు కదా అని కాస్త గుండెల్లో భయం ఉన్నా కానీ ముఖంలో మాత్రం ఇంటికి వచ్చిన గెస్ట్ని స్మైల్తో అందరూ చూస్తున్నారు. అలా శర్వాణి అడుగులో అడుగు వేసుకుంటూ శాన్విని చూసింది. శాన్వి అందరిని చూస్తూ అందరికి హాయ్ చెప్తుంటే తాను చెప్తూ చాలా ఆనందంగా ఉంది. శర్వాణి మనసులో దీని బాబు దగ్గరికి వచ్చినామని తెలిసినట్టు తెగ బిల్డప్ ఇస్తుంది అని అనుకుంటూ అలా లోనికి వెళ్ళగానే మహాలక్ష్మి బుడ్డి చారు అల్లరి చేస్తూ బొమ్మలన్నీ పడేస్తే వాటిని సర్దుతూ గుమ్మంలో శర్వాణిని చూస్తూ ఆమె చేతిలో ఉన్న బొమ్మ పడేసింది. శర్వాణి కాలు పెట్టి ఇంట్లోకి రాబోతుంటే మహాలక్ష్మి మేడం 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 అని గట్టిగా కేక వేసింది. శర్వాణి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. మహాలక్ష్మి ఆనందంగా ఆమెను కేకేసి హారతి పట్టుకురా అని తెగ ఆనందపడుతుంది. అది మండువా ఇల్లు. మధ్యలో ఓపెన్ ప్లేస్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో రాజు కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. బుడ్డి చారు అతని తొడ మీద కూర్చొని ఉంది. గుమ్మంలో నుంచి ఇల్లు మొత్తం కనిపిస్తుంది. మండువాలో మనుషులు కనిపిస్తారు. శర్వాణి దేవరాజుని, అతనిపై చారుని చూస్తూ ఉంది. పనామ హారతి తేగానే శర్వాణికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి కుడికాలు ముందు పెట్టి రండి మేడం అన్నది. శర్వాణి షాక్గా మహాలక్ష్మిని చూసింది. నిన్న ఏమో హాస్పిటల్లో అంతలా చిందులు వేసింది, ఈరోజు అంతలా మర్యాదలు చేస్తుంది. అర్థం కాలే. నిన్న పర్టికులర్గా చూడలేదు, కానీ మహాలక్ష్మి మెడలో తాళి లేదు, కాళ్లకు మెట్టెలు లేవి. ఏమీ అర్థం కాక కుడికాలు ముందు పెట్టి వస్తుంటే అప్పటికే ప్రదీప్ వెళ్ళిపోయాడు. శాన్విని సోఫాలో కూర్చోబెడితే శాన్వి దేవరాజునే చూస్తుంది. దేవరాజు చేతులు చాపాడు. అప్పటి వరకు శాన్వి దేవరాజుని, అతని ఒడిలో చిన్న పాపను చూస్తూ తండ్రి అంటే ఇలా ఉంటుందా అని ఆశగా చూసింది. దేవరాజు పిలవగానే ఆటోమేటిక్గా అతని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవరాజు ఒడిలో ఉన్న చారుని మీ మమ్మీ ఎవరు అన్నావు కదా, ఆమె అంటూ శర్వాణిని చూపించాడు. బుడ్డి చారి దేవరాజు ఒడిలో నుంచి జారిపోయి శర్వాణి దగ్గరికి బుడిబుడి అడుగులు వేసుకుంటూ పరుగున వచ్చి ఆమె చీర పట్టుకొని మమ్మీ అని ఆనందంగా అంటుంది. ముద్దుగా ఉన్న చారుని ఎత్తుకొని అక్కడ సోఫాలో కూర్చుంది. శాన్వి చక్కగా దేవరాజు ఒడిలో సెటిల్ అయిపోయింది. బిడ్డను మనసారా గుండెలకు హద్దుకొని ముద్దులు పెట్టి శర్వాణి వైపు చూశాడు. అప్పటికే అక్కడ ఉన్న చాలా మంది వెళ్ళిపోయారు. మహాలక్ష్మి అక్కడ అందరికీ జ్యూసులు ఇస్తూ ప్రదీప్ని చూస్తూ ఇక్కడ నీకేం పని, చారుని తీసుకుని బయటికి పద అని కమాండింగ్గా మాట్లాడింది. ప్రదీప్ సైలెంట్గా శర్వాణి దగ్గర ఉన్న చారుని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు. శాన్విని మహాలక్ష్మి ఎత్తుకుని నీకు జ్యూస్ తాపిస్తాను, మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్తూ బయటికి తీసుకుని వెళ్ళింది. శర్వాణి కొంచెం కొంచెం జ్యూస్ను సీప్ చేస్తూ దేవరాజుని చూసింది. దేవరాజు చాలా అపురూపంగా శర్వాణిని చూస్తూ చాలా ధైర్యం చేశావు ఇక్కడికి రావటానికి అన్నాడు. శర్వాణి అవును, నా ఫ్యామిలీ నిన్ను రాక్షసుడు అంటుంది, నీ కూతురు దుష్ట శిక్షణ చేస్తున్న కల్కివి అంటుంది. అదే తెలుసుకోవాలని వచ్చాను. నీ దగ్గర నా కూతురికి నిజంగా స్థానం ఉందా తెలుసుకోవాలి కదా. మహాలక్ష్మి చూస్తే ఆమె నీ భార్య కాదు అని అర్థమవుతుంది, కానీ చారు అని అంటుంటే
దేవరాజు మండువాలో నుంచి దూరంగా కనపడుతున్న ఫోటో కేసి చూశాడు. శర్వాణి అటు చూసి తన చేతిలో గ్లాసు వదిలేసి పరుగున ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలో ఉన్న ఆమె క్లోజ్ ఫ్రెండ్ తనకి పెళ్ళయింది అని తెలుసు, కానీ చనిపోయిన విషయం అయితే శర్వానికి తెలియదు. పక్కన ఉన్న అతను ఎవరో కూడా తెలియదు. దేవరాజుని చూస్తుంటే దేవరాజు మెల్లిగా నడిచి వస్తూ, నీ ఫ్యామిలీ చేసిన దాంట్లో నేను బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అనుకున్న నా కెరియర్ని ఇలా గ్యాంగ్స్టార్ని చేసింది. వాడు నాకు చాలా ఆప్తుడు. నేను జైలు నుంచి వచ్చాక నాకు చాలా హెల్ప్గా ఉన్నాడు. వారిద్దరికీ పెళ్లి నేనే చేశాను. నా కోసం మీ ఫ్యామిలీ చేతిలో వాడు చనిపోయాడు. అప్పుడు నీ ఫ్రెండ్ గర్భంతోటి ఉంది. ప్రాణంగా ప్రేమించింది కదా. వాడు లేక చారుని నా చేతిలో పెట్టి చనిపోయింది. ఆ పసిదానిలో నిన్ను చూసుకున్నాను కనుకే దానికి శర్వాణి అని పెట్టుకున్నాను. నీ ఫ్రెండ్ కోరిక కూడా అదే అవ్వటం వల్ల దానికి తండ్రిని అయ్యాను. మహాలక్ష్మిని అమ్మ అంటుంది, కానీ అది కన్నతల్లి కాదు అని దానికి తెలుసు. మహాలక్ష్మి నా మేన మరదలు. చారుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. బుడ్డది అమ్మ అని దాన్ని డాడీ అని నన్ను అనే వరకు జనాలకు అర్థం కాక నీలా భ్రమపడతారు. కొందరు తెలిసిన వారు, తెలియని వారు. తెలిసిన వారైతే ఏమీ అనుకోరు అంటూ ప్రదీప్కి మహాలక్ష్మి పెళ్ళి అనుకుంటున్నాము, కానీ మహాలక్ష్మి చారుకి మమ్మీ వచ్చాక అప్పుడు నాకు మొగుడిని తెచ్చుకుంటాలే బావా అన్నది. ఇప్పుడు చారుకు నువ్వు మమ్మీవే కదా అన్నాడు. శర్వాణి ఆలోచనలన్నీ పటా పంచలైపోయాయి. అతని మదిలో అతని గదిలో ఆమెదే స్థానం అని తెలిసి ఆనందంతో ఒక్కసారిగా దేవరాజుని హగ్గు చేసుకుంటే ఆ పొట్ట భాగంలో కట్టిన కట్టు కాస్త పెయిన్ అనిపించి అబ్బా అన్నాడు. శర్వాణి సారీ సారీ అంటూ జరుగుతూ వెనక ముందు ఆలోచించకుండా ఆ టైంలో నిన్ను కోల్పోతే అని బాధగా అంటే, దేవరాజు నీ చేతిలో ప్రాణం పోతే నాకు హ్యాపీనే కదా, కానీ నువ్వు శాన్వి ఏమైపోతారు. అందుకే నీ బుల్లెట్లకు నేను బలి కాకూడదు అనుకున్నా. ఇప్పుడు అంతా ఓకేనా అని చిలిపిగా అన్నాడు. శర్వాణి తల ఊపి, మీరు ఎమ్మెల్యే అయ్యాక మన జీవితం స్టార్ట్ చేద్దాం. నాకు కొంత టైం కావాలి కదా అని దేవరాజు పెదవులను అందుకొని తన ప్రేమను తెలిపి ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి శర్వాణి ఆ సిటీలో క్రైమ్ను తగ్గిస్తూ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అని అటు బ్రహ్మ అనుచరులను ఇటు దేవరాజు అనుచరులను ఎక్కడికక్కడికి కట్టడి చేసి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడాలి అని సిటీలో అల్లర్లు లేకుండా చేసింది. అలా ఒకరోజు ఒక హోటల్పై రైడ్ జరిగినప్పుడు ఆ ప్లేస్లో శర్వాణి ఉంది. హర్ష ఇద్దరు పాపలతో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు. అక్కడ హర్షాని చూసిన శర్వాణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ అతని భార్య హంసకి ఫోన్ చేసి పిలిచింది. ఆమె అందరి ముందు హర్షాని అసహించుకొని, ఇక నా ఇంటి గుమ్మం కూడా తొక్కకు, నా పిల్లలు నేను సాదుకుంటాను. నీకు మేడంతో పెళ్ళయిందని తెలిసినా కానీ నువ్వు నా వెంట పడుతుంటే నిన్ను దూరంగానే ఉంచాను, కానీ మేడమే నన్ను కలిసి ఆమె బాధను చెప్తే నాకు సవతిపోరు ఏమీ లేదు. నీ ప్రేమ అంతా నాకే అని పిచ్చి దానిలా నమ్మి పెళ్లి చేసుకున్నాను. నువ్వు చేసే పనులు ఇవ్వా అని కోపంతో వెళ్ళిపోయింది. బ్రహ్మ ఆ న్యూస్ చూసి శర్వాణి ముందు తల ఎత్తుకోలేకపోయాడు. విష్ణు అతను నీ భర్త కదమ్మా, న్యూస్ బయటికి వస్తే నువ్వు కూడా బయటపడవలసి ఉంటుంది, ఆలోచించు అంటే, నా నుంచి కేసు పెట్టలేనేమో కానీ మీడియా ఊరుకోదు కదా నానా అని శర్వాణి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళింది. తర్వాత నామినేషన్ టయానికి శర్వాణి హర్షకు డైవర్స్ నోటీస్ పంపించింది. బ్రహ్మ హర్ష దీంతో ఏముందులే అన్నట్టు వాళ్ళు ఎలక్షన్ల ప్రచారానికి వాడుకోవటానికి శర్వాణిని దేవరాజునికి లింకులు పెట్టేసి ఫుల్గా ప్రచారం చేశారు. హర్ష పైకి జనాలకు మంచి అభిప్రాయం అనిపించేలా శర్వాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఇంకొక ఆమెను చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఉండగా హోటల్ రూమ్లలో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు. హంసని కాళ్ళ వేళబడి మళ్ళీ తెచ్చుకున్నాడు. దేవరాజు మంచితనానికి శర్వాణిని ఎవరు ఏమీ అనలా. ఎవరైనా ఏదైనా అంటే గుసగుసగా అనుకోవటం అంతేకాని బ్రహ్మ హర్షాల ప్రచారం ఎవరూ చేయలేదు. అలా ఎలక్షన్లో దేవరాజు గెలిచాడు. ప్రజలలో నుంచి వచ్చిన నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. దేవరాజు ఎమ్మెల్యే అయ్యాక శర్వాణి తన జాబుకు కూడా రిజైన్ చేసింది. ఎందుకంటే దేవరాజు చేయమన్నాడు. తనని ఎక్కువ ఫోకస్ చేసి బ్యాడ్గా చిత్రించాలి అనుకోలే. దేవరాజు చేసే మంచి పనులకు ఆమె సాయంగా ఉంటుంది. సారథి రిజైన్ చేయలేదు, కానీ దేవరాజు వెన్నంటే ఉన్నాడు. ప్రదీప్ రిజైన్ చేశాడు. ఎందుకంటే దేవరాజుకి
రైట్ హ్యాండెడ్గా మారాలని అని అతని కోరిక. అలా అందరి సమక్షంలో గుడిలో దేవరాజు శర్వాణి పెళ్లి సింపుల్గా జరిగింది. అది సమాజానికి ఇద్దరు 2 పెళ్లిళ్ళు ఇన్లీగల్ వ్యవహారం, తర్వాత ఒకటయ్యారు అనుకుంటారు. కానీ వారిద్దరి మనసులకే తెలుసు, ఇద్దరి ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఒకరి కోసమే ఒకరు జీవించారు. అలా ప్రదీప్ వాళ్ళ మొదటి రాత్రి ఏర్పాట్లు బాగా చేస్తున్నాడు. మహాలక్ష్మి, ఏంటబ్బాయి హుషారు మీద పని చేస్తున్నావు, ఏంటి సంగతి అన్నది. ప్రదీప్ మహాలక్ష్మిని చుట్టేసి, ఇంకొక వారంలో మన పెళ్లి, తర్వాత మనకి కూడా శోభనం కదా, అదే ఆనందంలే అంటుంటే, మహాలక్ష్మి, ఇదిగో అబ్బాయి, నేనైతే చదువుకోలే, నువ్వే మా బావ దగ్గర బావ దగ్గర నన్ను చేసుకుంటాను అని చెప్పావు. నువ్వు బాగా చదువుకున్నావు అని అండి తొండి అనను. నాకు కోపం వస్తే వెంటనే అరిచేస్తాను. తర్వాత నన్ను గౌరవించలేదు అనవద్దు. నేను మా బావనే కోపం వస్తే తిట్టేస్తాను. నాకు అందరి గురించి అవసరం లేదు, కానీ నా అనుకున్న వాళ్ళ బాధలో ఉంటే నా నోరు ఆగదు అంటుంటే, ప్రదీప్ ఆమె షోల్డర్పై ముద్దు పెడుతూ, పిచ్చిదాన, నీ అరుపులో కూడా ప్రేమ ఉంటుంది, నాకు తెలీదా? సరే పద, అన్ని ఏర్పాట్లు ఇక్కడ అయిపోయాయి అంటూ వెళ్ళిపోయారు. దేవరాజు తన ప్రాణసఖి కోసం ఎదురు చూస్తున్నాడు. చక్కగా తెల్ల చీరలో మల్లెపూలతో పాల గ్లాసుతో శర్వాణి దేవరాజు గదిలో అడుగు పెట్టింది. వయసు తెచ్చిన విరహం వాళ్ళ తనువుల్లో ఉన్నా కానీ వాళ్ళ మనసుకు కోరిన మనిషి ఎదురుగా లేక బాధ్యతలు మీద వేసుకుని ఇద్దరు ఎవరికి వారు బతికారు. ఈరోజు ఒకరికి ఎదురుగా ఒకరు ఉంటే ప్రాణం నిలుస్తుందా? దేవరాజు శర్వాణిని చేరి, మగాడిగా నన్ను ఎవ్వరు ఏమీ అనరు, కానీ ఒక ఆడపిల్లగా మన మీద బురద చల్లటానికి నిన్ను టార్గెట్ చేస్తే నువ్వెప్పుడు సింహంలాగే ఉండాలి, బెదిరిపోకూడదు అంటే, శర్వాణి, మీ చెంత చేరాను, ఇక నాకు మీరు పిల్లలు చాలు. ఏ పదవుల్లో ఉండాలని లేదు, ఆఫీసర్గా వెళ్ళాలని లేదు, ఎందుకంటే నాకు మీలా బాబు కావాలి, 2 పాపలు కదా అన్నది. శర్వాణి అలా అనగానే దేవరాజు మనసు ఒక్కసారిగా పులకించిపోయింది. ఆమెను గట్టిగా హగ్ చేసుకుని, సంవత్సరం తిరగక ముందే నీ చేతిలో బాబు ఉంటాడు, కానీ మరి నాకు పెద్దగా ఆస్తులు లేవు, ప్రజల కోసం ప్రజల పనుల కోసం తిరిగేవాడిని, నాకు ఎమ్మెల్యేగా వచ్చిన జీతంలో మన కుటుంబం సంతోషంగా గడుస్తుందా అన్నాడు. శర్వాణి, ప్రస్తుతానికైతే నేను ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. బాబు పుట్టాక అందరూ స్కూల్కి వెళ్తుంటే అప్పుడు మన బడ్జెట్ సరిపోకంటే అప్పుడు ఇంటి దగ్గర ఉండి ఏదైనా జాబ్ చేయటానికి ట్రై చేస్తా. అప్పటి వరకు మాత్రం మీకు వచ్చే జీతంతో కుటుంబాన్ని చక్కదిద్దుకుంటాను అన్నది. దేవరాజుకి శర్వాణి మొదటి నుంచి గొప్పగానే బతికింది. తన కాళ్ళ మీద తాను ఉద్యోగం చేసినప్పుడు మంచిగా సంపాదించినది. అయినా కానీ తన కోసం ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటా అన్న ఆమె మనసు అతనికి నచ్చి శర్వాణిని ఎత్తుకొని పూలతో ఉన్న పందిరి మంచంపై వేసి ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూసిన క్షణాలు నిజంగా నిజమై వాళ్ళ కళ్ళ ఎదురుగా ఉంటే ఆ ఆనందాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఒకరిలో ఒకరు ప్రేమగా కలిసిపోతూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ తీయగా వాళ్ళ సెకండ్ టైం అయిపోయింది. కానీ వయసు తెచ్చిన దాహం ఇద్దరిలో ఉన్న మోహం నిద్రపోనివ్వదు కదా. అలా మరొకసారి శర్వాణిని అల్లుకుపోతుంటే అప్పుడు తలుపు శబ్దం వినిపించింది. దేవరాజు వెళ్ళి తలుపు తీయగా మహాలక్ష్మి సంకలో బుడ్డ చారు ఏడుస్తూ ఉంది. దేవరాజుని చూడగానే అతని పైకి వచ్చేసింది. మహాలక్ష్మి బావా అంటూ తలగొక్కుని, అది నీ గురించి ఏడవటం లేదు, శర్వాణి అక్క బాగా అలవాటైంది కదా, ఈరోజు ఇక్కడే ఉంది అనేసి నేను మమ్మీ దగ్గర పడుకుంటాను అని ఎంత చెప్పినా వినటం లేదు బావా అని అంటుంటే దేవరాజు చారును చూస్తే డాడీ మమ్మీ కావాలి అని ఏడుస్తుంది. దేవరాజు మహాలక్ష్మితో శాన్విని కూడా పక్క బెడ్రూమ్లోకి తీసుకునిరా, రేపటి నుంచి పిల్లలు మా దగ్గరే పడుకుంటారు అంటే మహాలక్ష్మి అలా ఎలా బావా అన్నది. దేవరాజు పోవే, చిన్నపిల్లలే కదా, శాన్వికి తండ్రి ప్రేమ చారుకి తల్లి ప్రేమ కావాలి కదా అంటూ చారుని శర్వాణి దగ్గరికి వదలగానే ఏదో పాలు తాగే పిల్లలా పరుగులు పెట్టి శర్వాణి మీద కూర్చొని ఆమె గుండెల్లో వాలిపోయింది. శర్వాణి నవ్వుతుంటే దేవరాజుని చూసింది. చారుని బుజ్జగిస్తుంటే దేవరాజు మనం పక్క బెడ్రూమ్లో పడుకుందాం పద అని దేవరాజు పొట్టపైన శాన్విని, శర్వాణి పొట్టపైన చారుని. ఇప్పటి వరకు చారు ఏడ్చింది తల్లిని చూశాను అనే ఆనందంతో అది నిద్రపోయింది. శాన్వి దేవరాజు పొట్ట మీద ఆనందంతో నిద్రపోయింది. పిల్లలిద్దరిని చక్కగా పడుకోబెట్టి వాళ్ళ ప్రేమను పంచుకున్నారు. దేవరాజు తన పనుల కోసం ఫ్యామిలీకి పెద్దగా టైం ఇవ్వకపోయినా ఉన్నప్పుడు మాత్రం శర్వాణి ఆమె ప్రేమను చూపుతూ అతని ప్రేమను పొందుతూ చాలా ఆనందంగా గడిచిపోతుంది.
అసలు శర్వానికి పిల్లలతోటి ఆ ఇంటికి వచ్చే పోయే వాళ్ళతోటి టైమే సరిపోవటం లేదు. అలా అంగరంగ వైభవంగా మహాలక్ష్మి ప్రదీప్ పెళ్లి చేశారు. ఇంకా ఆ ఇంట్లో ఆనందాలు హరివిల్లు విరిసింది. అలా శర్వాణి నిలతప్పింది. దేవరాజు కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ భార్య బిడ్డలతో కొంత టైం కేటాయించుకుంటాడు. ఆడపిల్లలు ముద్దు ముద్దుగా ఇంట్లో తిరుగుతుంటే దేవరాజు ఆనందం ఆనందం కాదు. అలా శర్వానికి ఆమె కోరినట్టు ఒక బాబు పుట్టాడు. గ్రాండ్గా బారసాల ఫంక్షన్ కుటుంబ సమేతంగా ఘనంగా చేశారు. ఇక్కడ అంత గొప్పగా చదివిన శర్వాణి అయినా దేవరాజు అయినా వాళ్ళ ప్రేమ వాళ్ళ మనసులకు తెలుసు. వాళ్ళు జీవించేది వాళ్లకు తెలుసు. వాళ్ళు చేసే మంచికి భగవంతుడు వాళ్ళని ఏదో ఒక రూపాన కలిపాడు. కానీ సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బ్రతికితే ఏడవటం, మనం ఏడిస్తే నవ్వటం, మనందున పొరపాటు ఏదైనా ఉంటే కుచ్చి కుచ్చి పొడవటం. అది ఎన్ని యుగాలైనా మారదు. అవన్నీ పట్టించుకోకుండా మన మనసుల్లో కల్మషం లేదు, మన అందున తప్పు లేదు అని శర్వానికి భరోసాగా దేవరాజు ఇచ్చాడు. దేవరాజు ప్రేమకు శర్వాణి లొంగిపోయింది. చక్కటి కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్నారు. ఇదండి దేవరాజు శర్వాణి ప్రేమ సంగమం. మరొక స్మాల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.